నమస్తే. మన దగ్గర ఈ మధ్యకాలంలో సామాజిక వర్గాలకు సంబంధించిన ఒక చర్చ అది వివాదమవుతున్నది, చర్చనీయాంశం అవుతున్నది. కొన్నిసార్లు పరస్పర కేసుల నమోదు వరకు వెళ్తూ ఉన్నది. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటి 100 ఏళ్ల వైపు వెళుతూ ఉన్నాం. ఈ 75 ఏళ్ల కాలంలో విభిన్న జాతులు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ భారతీయ సమాజం అంతా ఏకోన్ముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇది ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న సందర్భం. ఈ సందర్భంలో ఇలాంటి మరి ఎందుకు జరుగుతున్నట్లు, మనం పరస్పరం అర్థం చేసుకోవడంలో ఎక్కడ లోపం జరుగుతున్నది, వీటిని అధిగమించి ముందుకెళ్ళడం ఎట్లా, ప్రధానంగా ఈ వాద ప్రతివాదాలు ఎందుకు వస్తున్నాయి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరిని ఎందుకు అవమానించడం, ఒకరిని ఎందుకు తగ్గించడం, ఇట్లాంటి చర్చలు ఎందుకు వస్తున్నాయి, వీటి గురించి మాట్లాడదాం. తాజాగా ఒక కవి రచయిత ఒక పాట పాడడము, దానికి కౌంటర్గా మరొక పాట రాయడం, చర్చ జరగడం. ఇందులో ఈ ఆర్గ్యుమెంట్లో ఒకరు కిరణ్ శర్మ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు, లోక కళ్యాణమస్తు. థ్యాంక్ యూ. ఆర్గ్యుమెంట్లో మీరు మీ వీడియో చూసిన నేను, అందులో కొంత ఆగ్రహంగా మీరు మాట్లాడినట్లు, తర్వాత మీరు రిజర్వేషన్ల ప్రస్తావన అందులో ఒక మాటగా ఉన్నది. అంటే మీరు ఎందువల్ల ఇటువైపు ఈ కామెంట్ చేయవలసి వచ్చింది? ఏ విషయంలో మీరు రిజర్వేషన్ అంటే సారయ్య గారు ఒక పాట రాయటం, దాన్ని మీరు ప్రతిస్పందనగా ఇటువైపు ఎందుకు వచ్చినట్లు మీరు? ఒకటి ఎందుకు వచ్చిందంటే, మమ్మల్ని ఎక్కడ కూడా తొక్కి పెడుతున్నారు అన్నటువంటి మాట, బలిసి బాపునోళ్ళు అన్నటువంటి మాట, అంతకుముందున్నటువంటి అంటే కొంత స్పార్క్ వస్తుంది మనిషికి. అరే పోన్లే పర్లేదులే, మానవులు మనందరం, ఎందుకులే, ఏమో ఎక్కడో మనోళ్ళు పొరపాటు చేసి ఉంటారేమో, మాకు కనబడనే విషయం గురించి, అదృశ్యమైనటువంటి రూపం గురించి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే, ఏమోలే వాళ్ళు బాధపడుతున్నారు కదా, దెబ్బ తగిలిందేమో బాధపడుతున్నారు, వదిలే అనుకుంటే ఒక్కొక్కళ్ళు పోయి ఇక ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ దో సినిమా డైరెక్టర్లు కూడా సినిమా వాళ్ళ మీద, బ్రాహ్మల మీదనే ఫోకస్ చేసి తప్పుడు వ్యక్తిగా దాన్ని ధృవీకరించడం, తప్పుడు వ్యక్తిగా మమ్మల్ని కేంద్రీకరించడం, దాన్ని దృష్టీకరించడం అనేది తట్టుకుని ఓపికపోయిందబ్బా. దయచేసి ఆ విషయం గమనించుకోవాలి. ఆ స్థాయిలోనే ఆయన పదాలు మార్చేసి బలిసి కొట్టుకుంటున్నారు, బలిసి వేసుకోలేదు అన్నటువంటి మాట మాట్లాడాడు. నాకు అది నచ్చలేదు, నాకు నచ్చలేదు, నా మనోభావం దెబ్బతిన్నది. దానికి నేను కౌంటర్గా నేను పాట పాడాను, నా జంధ్యం అంటే నీకు భయం ఎందుకు అని చెప్పేసి భయపడాను. నా జంధ్యం వల్ల నీకేం ఇబ్బంది అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చర్చలో మనకి ఇంతకుముందు కూడా ఆఫ్ రికార్డు చర్చ జరిగింది. ఇప్పుడు సపోజ్ మనకి నా మనవడు, ఆ సారయ్య గారు మనవాడు ఇద్దరు కోర్టుకి వెళ్ళారు. ఎప్పుడు నేను ఆఫ్టర్ 30 years 40 years కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో జడ్జి గారు కూర్చున్నాడు పాపం, మంచివాడు ఆయన కూడా, మంచిగా అంటే నాస్తికుడు ఆయన కూడా, పాపం ఆస్తికుడు నాస్తికుడు అనుకుందాం. అని చెప్పిన తర్వాత నా మనవాడు, ఆయన సారయ్య గారు మనవాడు చెప్పాడట, సార్ మా తాతని ఇట్లా పాట పాడి ఇన్సల్ట్ చేశాడు, వీడిని శిక్షించాలని అన్నాడట. నా మనవాడు అన్నట. జడ్జి గారు చెప్పాడు, నువ్వేమంటావు అంటే, లేదు సార్ ఆయన తిట్టాడు సార్, అందుకే నేను రిటైర్ చేసిన అని చెప్పాడట. మరి ఇక్కడ ఆ న్యాయమూర్తి ఏం సమాధానం చెప్తాడు? దెన్ ఆఫ్టర్ 35 years తర్వాత ఏం సమాధానం చెప్తాడు? మీ తాతలు కొట్టుకునే దానికి మీకు ఎవరికి శిక్ష చేయాలని అంటాడా? కరెక్టే, ఈయన రిజర్వేషన్ తప్పు మాట్లాడాడు, ఈయన దీనికి తప్పు మాట్లాడు, ఇద్దరికి శిక్ష అని చెప్పేసి శిక్ష పెడతాడు ఆయన. అంటే అక్కడ దాన్ని అసందగ్ధమైన చర్చ అని చెప్పేసి క్లోజ్ చేస్తాడు. అంటే కెవేట్ అయిపోతుంది, పక్కబడే కేసు అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు సంబంధం లేనిది కాబట్టి అంటారు. ఇప్పుడు అదే చర్చ ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు మీకు సమాజానికి, నవ సమాజానికి అర్థం కావాల్సింది, ఎక్కడో తగినటువంటి ఇబ్బందులు తీసుకొచ్చేసి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మీద బురద జల్లేటువంటి ప్రకటన చేయొద్దు అనేది నా అభిప్రాయం. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, రిజర్వేషన్ మీదకి ఎందుకు వచ్చారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇదే కదా. అంటే నేననేది, నా ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడుకోవాలిగా. నేను ఏం అనుభవిస్తున్నాను, మీరు నన్ను ఇట్లా అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాటకి మాట కూడా నేను నీకు ఈ రకమైనటువంటి భావన నేనున్నప్పుడు నన్ను ఇంకెందుకు తగ్గిస్తున్నాను అనిపించుకోవాలిగా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా ప్రూవ్ చేసుకోవాలిగా. ఆ ప్రూవ్ చేసుకునే విషయంలో నేనేం రిజర్వేషన్ అనుభవించాను ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడు మన ఛానల్లో అవుతున్నటువంటి వరకు నేనేం అనుభవించాను అని నాకు కావాలి ఖచ్చితంగా. ఒక చదువులో కానీ, నా కూతురు చదువు విషయంలో, నా పిల్లల చదువు విషయంలో, నేను భూమి కొనుక్కునే విషయంలో, ఏదైనా సరే ఒక దాంట్లో నేను చదువుకునేటప్పుడు, నేను 10th class చదివేటప్పుడు కానీ ప్రభుత్వం ఫీజు ఎంత ఉంటుంది నాకు? అప్పట్లో 70 రూపాయలు స్కూల్ ఫీజు ఉండేది, ఎగ్జామ్ ఫీజు ఉండేది. ఆ 70 రూపాయలు నాకు 70 రూపాయలు నేను కట్టాల్సింది. ఎందుకు? నువ్వు బ్రాహ్మణ్, నేను చెప్పేది నా కులం వరకు, నేను నాంటూ రెడ్డి వాళ్ళని మేము కలపట్ల, నాకు అనవసరం ఆ విషయం. నేను బ్రాహ్మణ్ కూడా 70 కట్టాలి, నువ్వు బీసీ 50 కట్టు, నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ నువ్వు 20 రూపాయలు కట్టు అనేది నేను 10th చదువుతున్నప్పుడు సమయంలో
ఐఎమ్ 10th క్లాస్ 1988 బ్యాచ్ నాది. 1988 బ్యాచ్ నాది. 88లో నేను 10th క్లాస్ చదువుతున్నాను నేను. అప్పుడు నాకు ఉన్నటువంటి సిలబస్ అదే. నాకు ఇంటర్మీడియట్కి అదే 150 రూపాయల ఫీజు, తర్వాత 2 నెలల ఫీజు, తర్వాత నా కూతురికి ఫీజు, నాకు అందరి ఫీజు కట్టుకుంటే వస్తున్నాను నేను. నాకు ఇక్కడ ఎగ్జామ్షన్ రాలేదు. రోడ్డు నాకు వైట్ రేషన్ కార్డు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆర్థికమైనటువంటి ఉన్నారు, సమాజంలో ఉన్నారు కాబట్టి మీకు వైట్ రేషన్ కార్డు రాదు. క్లారిటీ, నో ప్రాబ్లం. సార్ ఓకే రైట్. చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నాట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, బట్ ఐ బెటర్ స్టూడెంట్. ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం మీకు? నాకు ఏదైనా సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలుగుతాను నేను. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఎనీ సబ్జెక్ట్ ఐ కెన్, నో ప్రాబ్లం. 10th లో ఏదైనా సబ్జెక్ట్ నాకు ఇష్టమే ఉంటుంది. అదే అంటే అన్నిటి మీద నాకు ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే సోజియాలో చరిత్ర చదువుకోవడానికి, రాజనీతి శాస్త్రం చదువుకోవడానికి, అసలు రాజకీయం ఏంటి, మన చరిత్ర ఏంటి. అప్పుడు చరిత్ర పుస్తకాలంతా కూడా ఈ మొఘళ్ళ గురించి గొప్ప తప్ప మన గురించి సనాధర్మం గురించి ఎక్కడ గొప్పగా చెప్పినటువంటి దాఖలా నాకు కనబడలే. నిజం చెప్పాలంటే ఉన్నది ఫ్యాక్ట్ మేము ముందు చెప్పాలి కాబట్టి నాకు చరిత్ర ఇష్టమే, సోషియాలజీ ఇష్టమే. అప్పుడు సోషియాలజీ స్పష్టంగా ఉండదు. సోషల్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కలిపి ఉంటుంది. బయాలజీ ఉంటుంది సబ్జెక్టు, నాన్ టైలు, ఇంగ్లీషు, తెలుగు, అంతే, హిందీ. అంటే ఇక్కడ మనం రిజర్వేషన్ల మీద నాకు క్లారిటీ, స్పష్టమైన ఆన్సర్ రాలేదు నాకు. అదే చెప్తాను, మీరు అడిగితే చెప్తాను నేను. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు, 76, 77 అనుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పటికీ హైదరాబాద్లో లేదా బయట పలానా కులం వారి హోటల్ అనే బోర్డు ఉంటుంది తప్ప అత్యంత కింది కులం వారి పేరుతో ఒక్క హోటల్ బోర్డు కనబడదు. ఎందుకుందా బోర్డు? అనుకుంది ఒక మాట, అనుకుందాదు. ఒక మాదిగ పేరుతోనో ఒక హోటల్ బోర్డు ఎందుకు కనబడదు? ఒక రెడ్డి పేరుతోనో, కమ్మ పేరుతోనో, వైశ్య, ఆర్య వైశ్యనో ఉంటాయి తప్ప వీళ్ళు ఎందుకు ఉండవు? రీజన్ ఏమైంటది? రైట్, ఒక విషయం. అక్కడ అప్పట్లో మాల, మాదిగ, శూద్ర అనేది పెట్టలే, ఎవరు కూడా అవమానించేటి పెట్టల. శుచి శుభ్రతకి మారు పేరుగా పెట్టారు తప్ప దాన్ని మళ్ళీ మనం ఇది ఇంకొక వాదన కొత్తది తయారైంది. ఇప్పుడు చెప్తాను నేను. మళ్ళీ ఇప్పుడు ఎవరి మనోభావాలు ఏంటంటే, మీరు అనేది బ్రాహ్మణ హోటల్ అంటే శుచి శుభ్రతకి మారు పేరుటువంటి భావనతో తప్ప నిన్ను ఇక్కడ శూద్రుని హోటల్ని పెట్టలేదు. ఆ ఉడిపి హోటల్లో కూడా శూద్రులు అనేటువంటి మీరు అనుకున్నటువంటి నిమ్న కులాల వారు, మీరు అనుకున్నటువంటి నిమ్న కులాల వారు చూడు హాయిగా టేబుల్ భోజనం చేశారుగా. ఆ బ్రాహ్మణుడు వండి పెడితే తిన్నారు కదా. మరి ఇక్కడ దీన్ని మనం ప్లస్ అందాం, మైనస్ అందాం? మీరు అన్నారు కదా, ఇప్పుడు రెడ్డి హోటల్ అన్నారు, ఇంకో ఐటమ్ అన్నారు. మరి ఇవన్నీ కూడా పేరు పెట్టిందంటే మీరు వచ్చి తిన్నారా, లేదా మీకు గేట్ బయట మీకు విస్తరణలో పెట్టారా? ఇది నేనేది చూడలే. నేను ఉడిపి హోటల్లో, నల్లగొండ జిల్లా దేవరకొండ బస్ స్టాండ్ ముందు ఒక ఉడిపి హోటల్ ఉండేది. నల్లగొండ జిల్లాలో మనకి ఉడిపి హోటల్ ఉండేది, ఒక తమిళ్ వాళ్ళది ఉడిపి ఉండేది. దాంట్లో అందరూ కూర్చునే వాళ్ళం. అంటే అక్కడ మాల, మాదిగ, రెడ్డి, చాకలిక అందరూ వచ్చి కూర్చున్నాం తప్ప ఎవరెవరు అడిగేవాళ్ళు కాదు. అక్కడ మేము కూడా తిన్నాం, మేము ఇడ్లీలు తెచ్చుకున్నాం, సాంబార్ తెచ్చుకున్నాం. చిన్నప్పుడు నాది ప్రకాశం బజార్ సెంటర్ నల్గొండలో ఉన్నది. అలాగే శాలిబండ, మనకు ఉన్నటువంటి శాలిబండలో ఉడిపి హోటల్ ఉంది. ఏది బోరింగ్ పక్కన ఉండేది ఒకప్పుడు, శాలిబండలో చార్మినార్ దగ్గరనే ఉండేది. అది ఉడిపి హోటల్ ఉంది అక్కడ కూడా. మరి అక్కడ ఒకటి అనుకోండి. తర్వాత నాంపల్లి మీకు స్టేషన్ పక్కన ఉడిపి హోటల్ ఉండేది. అంటే నేను పుట్టింది హైదరాబాదే, హైదరాబాద్ శాలిబండలో పుట్టాను నేను. నాకు ఆ విషయం కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ హోటళ్లలో వేరే కులాల వారికి పెట్టాము అని చెప్పి అక్కడ బోర్డు వినిందా? మరి బ్రాహ్మణులతో మీరు తిన్నారుగా. అంటే మిమ్మల్ని గౌరవించినట్ట, అవమానించినట్ట వేరే కులాల వాళ్ళని? ఇది సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు అంటే శుచి శుభ్రతకి మారు పేరుగా పెట్టారు కాబట్టి అది పేరు పెట్టుకుని ఉండవచ్చును, అంతే. ఉండవచ్చును, అదే ఉండవచ్చును, అంతే. నాట్ ష్యూర్, అంతే, నాట్ ష్యూర్. అంటే ఆ శుద్ధిగా ఉంటాడు కాబట్టి, అందుకే మడి అనేది అది తెలుసు కాబట్టి ఉండవచ్చు. ఎస్. ఒక నిమిషం, నేను ఇక్కడ నిరుద్ధ భారతంలో ఒక పద్యం చదువుతాను, ఉత్పలమాల. ఇది తప్పకుండా. ఇది స్వతంత్రోద్యమ కాలంలో మంగిపూడి వెంకట శర్మ గారు, వారు గోదావరి జిల్లాలో వారిది. సొంత కులం చేత బహిష్కరణకు గురైనట్టు చదివిన నేను. అంటే దళితుల పట్ల ఆయనకున్న కన్సర్న్. వేదమతంబే హిందుమత విస్తృతగాంచనంగా దీనికిన్ వేదములే ప్రమాణమని వేరే వచింపగనేల బ్రాహ్మణోత్తమ శాది శృతి ప్రమాణములు జాతులు 4 యంచు చెప్పగా వైదవ జాతి ఎక్కడిదో యార్య మహాజనుడారా చెప్పరే. ఇది వారు రాసిన పద్యం. రైట్. 5వ జాతి మేమే అడుగుతున్న విషయాన్ని. 5వ లేని క్రియేట్ చేసుకున్నారంటున్నాను. ఎవరు క్రియేట్ చేసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు, మొఘళ్ళు క్రియేట్ చేసి ఉండొచ్చు. అది నన్ను అడిగితే ఎట్లా విషయం? మీరు మేమే అడుగుతున్నాము. 5వ వర్ణాశ్రమం 4వ నేను చెప్తున్నప్పుడు మేము చెప్పిందా మళ్ళీ చెప్తున్నాను. ఆయన రాసినటువంటి ఆయన ఎవరు కూడా ఉన్న విషయాన్ని వెంకట శర్మ, అది ఆయన రాసిన ఆయన కూడా ఉన్న విషయం రాస్తున్నాడు. 5వ దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ వర్ణాశ్రమం 4 ఉన్నాయి, 5 లేవు. మీరు ఎవడో క్రియేట్ చేసిన దాన్ని ఆ ఎవడు క్రియేట్ చేశాడో వెతకాల్సినటువంటి పని ఎవరైతే తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ఇక్కడ అనని వాడి గురించి టాపిక్ ఎందుకు? 5వ కులం అనేది లేదు. కాశ్మీర రాజతరంగంలో కల్హనుడు రాసిన దాంట్లో మ్లేచ్ఛ అనుంది. మ్లేచ్ఛుడు అంటే ఎవరు? మ్లేచ్ఛుడు దుష్టమైనటువంటి వర్ణాశ్రమంలో దుష్టమైన క్రియలు చేసేవాడు మ్లేచ్ఛుడు. అంటే దాని ఏమంటారంటే తప్పుడు పని చేసేవాడు, అంటే అవతలి వాడు జుగుప్సాగన పని చేసేవాడు మ్లేచ్ఛుడు.
జుగుప్సాకరమైన పనులు చేసేవాడు అంటే ఎవడైనా ఏవి- మ్లేచ్చుడే. ఏవి- ఏవి- అది బ్రాహ్మడు కూడా కావచ్చు. అంటే బ్రతుకున్నటువంటి వాటిని చర్మాన్ని వల్చడం, జంతువులు ప్రాణాపేటువంటి చర్మాన్ని వల్చడం, ఇతరత్ర పనికినటువంటి ఒక వ్యక్తిని పాడు చేయడం, ఒక వ్యక్తిని నాశనం చేయడం, ఇతరులని అనవసరంగా నిందించడం, వాళ్ళని మ్లేచ్చులు అంటారు. మ్లేచ్చులు అంటే ఎక్కడ కూడా అవినాభావ సంబంధం లేకుండా కేవలం దుర్మార్గమైనటువంటి చర్యలు చేసేవాడు మ్లేచ్చుడు అంటారు దాన్ని కొంతమందికి దురాక్రమైనటువంటి వ్యక్తులకే తప్ప అది మ్లేచ్చునటువంటి కులం ఎక్కడ లేదు. చెడ్డ పని చేసేవాడు ఎవడైనా సరే అది బ్రాహ్మణులకు కూడా ఉండవచ్చు, మ్లేచ్చుడే అవుతాడు వాడు. ఒక మాట అనుకుందాం, రైట్. ఇక్కడ అంటరానితనం విషయం వచ్చింది కాబట్టి బ్రిటిష్ వాడు లేకపోతే కనుక ఈ దేశం దండయాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళు పెట్టిన అనుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు? మీరు చెప్పాలి ఆ విషయం. ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారని. అయ్యో, ద పీపుల్ ఆర్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అనుభవంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటింగ్, దట్స్ ఇట్. వారం రోజుల కింద రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో దళితులు అయ్యప్ప మాల వేసుకున్న గుడికి తాళం వేసుకొని పోయిండ్రు. రైట్. గుడికి తాళం వేసుకొని పోయిన వాళ్ళు అంటే మరి మనం 5 లేదా 4 ఉంది అనుకున్నాం, ఈ 4 దాంట్లో శూద్రుడు గుడికి వస్తే ఎందుకు తాళం వేసుకొని వెళ్ళారు? శూద్రుడికి వెళ్ళారు. శూద్రుడు అనేది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దళితులు అన్నారు, దళితులే, దళితులు వేరు శూద్రులు వేరు అని మీరే చెప్పారు. దళితులు అన్నదానికంటే హిందూ జీవన విధానం 4 వర్ణాలే అన్నారు కదా. ఐ రిపీట్ దళితులని మీరే అన్నారు, మళ్ళీ శూద్రులని. అవును సార్, నేను 2 కేటగిరీ, దట్ డిఫరెంట్ కేటగిరీస్ మీరు మాట్లాడుతున్నారు. 5వ కులం లేదు అంటే దళితులు. మళ్ళీ రిపీట్, మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పేంత ఓపిక మీకు ఉండాలి. దళితులు అనేది 5వ కులం లేదు, అది అబద్ధము. అది మీరు రాజ్యాంగంలో శిక్ష పదాల్లో మార్చుకున్నారు తప్ప అక్కడ లేదు. అది క్లారిటీ. శూద్రుడు అనేటు అన్నారు మీరు. ఆచారం గురించి మీరు సింపుల్గా చెప్పారు, యాక్సెప్టెడ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అదే చులుకూరు బాలాజీలో రంగరాజన్ గారు మీరు అనుకున్నటువంటి దళిత వ్యక్తిని భుజాల మీకు ఎత్తుకొని తిరిగినప్పుడు మునివాన సేవ చేసిండు. దాని గురించి ఏమంటారు ఇప్పుడు? అంటే ఎవడో ఒకటి చేసిన దానికి సమాధానం చూపిస్తున్నారు కదా. రంగరాజన్ ఇస్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, అట్ ద సేమ్ టైం నోన్ ద పర్సనాలిటీ, ఇస్ వెరీ గుడ్ హయ్యర్ అండ్ అయ్యంగార్. ఆయన దళితుడిని ఎత్తుకొని తిరిగాడు కదా. మీరు అనుకుంటే దళితులు, నేను చెప్పట్లా, దళితులు ఎత్తుకొని తిరిగి ఇది మనకు కావాల్సిందని చెప్పినప్పుడు అది ఎక్కడ పోయింది? రెండోది ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద ఆడియన్స్ హు ఆర్ ద మై ఛానల్. ఇప్పుడు జ్యోతిర్లింగాలు వెళ్ళండి మీరు. జ్యోతిర్లింగాలు మహాపరమ పవిత్ర లింగాలు, వేదంలో జ్యోతిర్లింగాల ప్రస్తావన బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ జ్యోతిర్లింగాలైనా సరే ఇక్కడ ఓన్లీ బ్రాహ్మణ్స్ ఫర్ ఎంట్రన్స్ అని ఇక్కడ ఉంటే నాకు చూపించండి. ఇప్పుడు మీ ఛానల్ ముందర, ఇక్కడ కెమెరామెన్ ముందర నేను గుండు చేయించుకుంటాను. లేదు, నేను చెప్పలేదు, నేను చూడలేదు, నేను చెప్పాను. తప్పు, చూడలేదు, లేదు నా అనుభవంలో కూడా రాలేదు. మీరు వెళ్ళలేదు కాబట్టి. నేను వెళ్ళినా, వెళ్ళారా? శ్రీశైలం వెళ్ళినా, లోపలికి వెళ్ళారా? వెళ్ళినా, లింగం ముట్టుకున్నారా? ముట్టుకున్నా. సింపుల్ అంతే. మీరు లేదంటే చెప్తున్నా కదా, వీళ్ళు పలానా వాళ్ళు అది చెప్పండి, మీరు క్లారిటీ బట్టి. అయితే ఒక్కటి, శ్రీశైలం నేను ఏ దేవాలయం నీ ఏ కులం నన్ను ఎవరు అడగలేదు, నేను వెళ్తూ నన్ను ఎవరు అడ్డుకోను లేదు. అంటే క్లియర్. నేను తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, మహానంద వెళ్ళినా, కాంచీపురం వెళ్ళినా, అన్ని వెళ్ళా, నేను అన్ని తిరిగి వచ్చా దేవాలయం. ఇంకొకటి, నేను మీరు ఏ కులం అని చెప్పేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వలేదే. నా కెమెరామెన్ని పిలిచి నువ్వు ఏ కులం ఇంటర్వ్యూ లేదే. అది చర్చ లేదు ఇక్కడ. ఇంకో మాట, శ్రీశైలంలో కులాల వారిగా అవి ఉన్నాయి కదా, వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీ కులం నువ్వు అంటే ఇక్కడ ఏ ఆలోచన ప్రభావితం? ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, దేవుణ్ణి ఎవరైనా వెళ్ళవచ్చు, మొక్కవచ్చు, కానీ దేవుని బయట ఉన్న నిర్మాణాలు మొత్తం కులాల పేరుతో ఉన్నాయి. దీనికి ఏ బేస్ దీనికి అంటున్నా. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీకై మీరు అంటే బ్రాహ్మణ అనేవాడు బ్రాహ్మణ సత్రం పెట్టుకున్నాడు కాబట్టి నేను నా సత్రం పెట్టుకుంటాను అనిపించింది. బ్రాహ్మణ సత్రంలో ఉన్నటువంటి సత్రంలో మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు ఈ ప్రెజెంట్గా మనం వెళ్ళి సైలెంట్గా వెళ్దాం. మనం మీకు నాకులో చెప్పొద్దు, డైరెక్ట్గా శ్రీశైలం వెళ్దాం. శ్రీశైలంలో కరివేణ సత్రం ఉంది. కరివేణ సత్రంలో వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనం భోజనానికి వెళ్దాం. ఒకటే అంటాడు, నాన్న నువ్వేంటి అడుగుతాడు గ్యారెంటీగా. అంటే నువ్వు చొక్కా ఇప్పేసి కండ వేసుకొని లోపలికి వచ్చి భోజనం చేయి, లేదా నీకు భోజనం కావాలి హ్యాపీగా కూర్చో, ఇక్కడ బ్రాహ్మణుడు వడ్డీ పెడతాడు మీకు అని శుభ్రంగా ఇక్కడ పెడతాడు. ఎక్కడ చొక్కా వేసుకొని ప్యాంట్ వేసుకుంటే ఇక్కడ పెడతాడు, నో డౌట్. కానీ అన్నం మరోసారి అందరికీ పెడతాడు, బ్రాహ్మణుడు వడ్డిస్తాడు. నువ్వు మాల, మాదిగా, నువ్వు చాకలి ఇవన్నీ అడగాడు. నువ్వు బాయిగా భోజనం చేయి. నువ్వు శాస్త్ర ప్రకారం ఉంటావా, నువ్వు దోతి కట్టుకొని కింద కూర్చొని భోజనం చేయాలి. అది నీకు తప్పకుండా, అది నీ ధర్మం, అది వర్ణాశ్ర ధర్మం. ఇప్పుడు ఎలా ఎందుకు వచ్చిందండి సార్? మీరే అంటున్నారు మళ్ళీ బయట మాకు పెడతారు, బయట పెట్టరు. మేము అటువైపు, మీరు ఇటువైపు, అంతే. ఒకటే వరుసలో ఉంటాం మనం, ఒకటే వరుసలో ఉంటుంది. మేము అటువైపు ఇటువైపు కింద కూర్చుంటున్నాను. నీ ధర్మం నువ్వు పాటించయ్యా, నీ రూల్ నీది. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తావు, కలెక్టర్కి మనం సెల్యూట్ పెట్టాలి. కలెక్టర్ పక్కన సీఎం వచ్చాడు, ఎవరికి నమస్తే పెడతావు? ఇప్పుడు మీరు చెప్పండి. ప్రోటోకాల్ సీఎం ఉంటాడు కదా, దట్స్ ఇట్, దట్ ఇస్ అ ప్రోటోకాల్. అంటే మీరు ధర్మం ఏంటి? అది చట్టం, అది చట్టం, అదే ధర్మం. ఇది ధర్మం. చట్టం ధర్మం కన్నా గొప్ప చట్టం కాదు, ధర్మం అనేది ఉంటుంది. అందుకనే ఇప్పుడు మోడీ గారికి కూడా కొన్ని దేవాలయాలకు అర్హత లేదు, లోపలికి పోవడానికి లేదు. రెండవది, కొన్ని దేవాలయాల్లో ఈవెన్ దో బ్రాహ్మణులైనా సరే లోపలికి వెళ్ళడానికి అధికారం లేదు. దట్ ఈస్ ధర్మం. నేను ఒక మాట చెప్తాను. ఎస్, తిరుమంత్రం రామానుజుల వారు అది కొందరికే పరిమితం, మొత్తం అందరికీ ఓపెన్ చేసి చెప్పిండు ఆయన. తిరుమంత్రం చెప్పడం అంటే నిజంగా అది ఆనాడున్న కాలంలో పెద్ద సాహసం. తిరుమంత్రం చెప్పడం ఉన్నప్పుడు అందరూ ఒకటే,
దాపరికం లేదు అన్నప్పుడు మరి ఒకే ఇంట్లో అయినా సరే విడివిడిగా కూర్చోవడం ఎందుకు? మానవులంతా ఒకటే భగవంతుని దృష్టిలో, మానవులంతా ఒకటే. కానీ ఇవి ఎందుకు మరి ఈ చిన్న విభజన కూడా ఎందుకు? దట్ ఇస్ మీరే ఇందాక అన్నారు, మీరు ఆఫ్టర్ ఆల్ మీరు పెట్టుకున్నటువంటి ఉద్యోగాలకి ప్రోటోకాల్ అనుకున్నప్పుడు ధర్మానికి నేను ఉన్నప్పుడు నాకు ధర్మాన్ని ఎందుకు పాటించొద్దు, నా ధర్మాశ్రమాన్ని ఎందుకు పాటించొద్దు? నా వర్ణాశ్రమ ధర్మం అది. ఇప్పుడు నేనున్నప్పుడు నేను ఒక మడి కట్టుకొని భోజనం చేస్తున్నప్పుడు నా కూతురు కనుక మామూలు బయట చేస్తే నన్ను ముట్టుకోవడానికి లేదు, పర్మిషన్ ఇవ్వను. మీరు వేరే కులం దానికి వెళ్ళారు. నేను చెప్పేది ఎప్పుడన్నా మీరు సీక్రెట్గా మా ఇంట్లో తద్దినం అవుతుంది, మా అమ్మగారు ఆబ్దికం అవుతుంది, నాన్నగారు ఆబ్దికం అవుతుంది, మీరు రండి మీ అవధి చెప్తా అంటే, లేదంటే మీరు కెమెరా ఇస్తే సీసీ కెమెరా మీరు పెట్టెళ్ళండి, ముందు రోజు మాకు తెలవకుండా సీసీ కెమెరా పెట్టెళ్ళండి. మేము మా పొరపాటు మా కజిన్స్ అందరూ వస్తారు భోజనానికి. తద్దినం అంటే మంచి రోజు అని అర్థం. తద్దినం అంటే మంచి రోజు. ఎందుకు మంచి రోజు అంటే అది ఆబ్దికం అంటే తద్దినం. ఆబ్దికం అంటే ఆప్దికం, ఆ రోజునటువంటి పితృదేవతల తర్పణం ఇచ్చేటువంటి ఆబ్దికం. తద్దినం అంటే మంచి రోజు, మంచి రోజు. ఎందుకు మంచి రోజు అంటే పితృదేవతలు కిందికి వస్తారు ఆ రోజు. మా అందరూ వస్తారు ప్రసాదం తినడానికి, మా కజిన్స్ మా మామయ్యలు అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఆ లోపల మేము చేస్తాం మా కార్యక్రమం. నేను మా తమ్ముళ్ళు ఇద్దరం కలిసి అక్కడ కార్యక్రమం చేస్తాం. పిండ ప్రదానం, మంత్రోచ్చరణ ఇదంతా చేస్తాం. అక్కడ మా ఆవిడ మేము మడి కట్టుకుని ఉంటాం. ఒకవేళ ఇక్కడ దాకా మా వచ్చిన ఇక్కడ దాకానే స్టాప్ అయిపోవాలి వాళ్ళు, ఈ డోర్ వరకే స్టాప్, ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. ఎందుకు? అది నా ధర్మం, అది మడి ఆచారము. అది నేను పాటించకపోతే ఎట్టని అర్థం కాదు. దాని ఒక జీవన విధానం అనవచ్చా? వినవచ్చు. వర్ణాశ్రమ ధర్మం అంట నేను, అదొక వర్ణాశ్రమ ధర్మం. అది ధర్మం, అది ధర్మాన్ని ధర్మం అంటే మీ భాషలో ప్రోటోకాల్. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారిది, అంతే. దాని గురించి క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. మీ ఇష్టం, మీరు ఎట్లా జీవిస్తారో మీకు సంబంధించింది అది. మీరు జీవించడం వలన ఇతరులకు నష్టం కలిగినంత వరకు ఏ సమస్య లేదు, ఎవరికి ఏ సమస్య లేదు. ఇక్కడ ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉదాహరణకు అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఈ వర్ణాశ్రమ ధర్మం లేకుండా ప్రపంచంలో పెద్ద దేశాలు అయినాయి. మొత్తం మనలాంటి వాళ్ళంతా ఆ దేశం వెళ్ళి బతకాలనుకుంటున్నారు. మరి వర్ణాశ్రమ ధర్మము మనుషులను ఎందుకు విభజిస్తున్నది ఒక ప్రశ్న చాలా వైపుల నుంచి వస్తుంది. నేను ఈ డిస్కషన్లో చదివి అడుగుతున్నాను. నేను ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు వెళ్తుంటే ఎవరు విడగొట్టలే. నీ వర్క్ నువ్వు చేసుకోమని చెప్పారు, వాని వర్క్ వాడు చేసుకోమన్నాడు. ఇప్పుడు నాకు లెక్కలు రావు, ఇందాక మీరు అడిగారు ఏ సబ్జెక్ట్ ఇష్టమని అడిగారు, ఏ సబ్జెక్ట్ ఇష్టమని అడిగారు. ఇప్పుడు అదే ప్రశ్న, ఇప్పుడు మీరు దేంట్లో నిష్ణాతులు మీరు అన్నింటి నిష్ణాతులా మీరు కాదు. ఎందుకని ఏదో ఒక దాన్ని చదువుకుంటాం అంతే. అంటే ఎన్ని కొన్ని తెలుస్తాయి, ఏదో ఒక దాంట్లో ఉంటారు. దాని మీద ఫోకస్ చేశాను అర్థం. ఒక దాని మీదనే నేను పూర్తిగా నిబద్ధతగా పూర్తిగా చేశాను చెప్తున్నాను. అలాగే 4 వర్ణాల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక విభాగానికి అధిపతులుగా ఉన్నారు వాళ్ళు. ఇది తాత్పర్యం ఎవరంటున్నారు మీరు? ఇప్పుడు శూద్రుడు ఇల్లు గుడి కట్టకపోతే ఎవరు కడతారు స్వామి? ఆ బాపులోని ఏమైనా కట్టగలుగుతాడా? ఆ బాపులోనికి మంత్రం లేకపోతే ఆ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు ఆ విషయం? ఒక కోంటోడు దానికి కరెక్ట్గా ఉన్నటువంటి ఈ రాయి తెచ్చుకోండి, ఈ డబ్బులు నేను ఇస్తా, ఇవన్నీ చెప్పినప్పుడు కోంటోడు ఇస్తే, అదే వైశ్యుడు ఇస్తే, వ్యాపారవేత్త ఇస్తే వైశ్యవర్ణం అవుతుంది, వాడికి ఆ విషయం ఇచ్చాడు. ఒక క్షత్రియుడు వచ్చేసి దీన్ని కాపలా కాస్తానండి, ఒక చుట్టూ ఈ స్థలం నాది, ఈ స్థలంలో మీరు కట్టండి, దీన్ని నేను ఆధీనంగా ఉంటాను మీకు అని చెప్తాడు. నలుగురి దానిలో యొక్క సారూప్యత భేదాలు లేకు, నలుగురి యొక్క కమిటీ, నలుగురితో పాటు కలిసేది అది. ఇక్కడ మీరు ఎవరికి వాళ్ళు దాన్ని విభజించుకున్నారు, ఎవరికి వాళ్ళు. దాంట్లో బాపనోడు ఉన్నాడు, శూద్రుడున్నాడు, కోటోడున్నాడు, ఎవరికి వాళ్ళే నన్ను తక్కువ చేశాడు, వీడు మీకు ఇది చేశాడు, మిమ్మల్ని అవమానం చేశాడు అని కొంత స్పార్క్ తీసుకొచ్చి, అనవసరమైన స్పార్క్ తీసుకొచ్చి విభేదాలను క్రియేట్ చేశారంటాను నేను. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం అదే. ఎందుకు వర్ణాశ్రమం అంటే, ఇప్పుడు నా ఇంట్లో అది ఇప్పుడు ఒకటే, మనల్ని పాలించిన వాళ్ళు 390 సంవత్సరాలు పాలించారు. 390 సంవత్సరాలు వేరు వ్యక్తులు, వేరు మతాల వాళ్ళు, చాండాల మతాల వాళ్ళు మనల్ని పాలించారు. చాండాల మతం అంటే మనకి ధర్మాన్ని నాశనం చేసేది ఏదైనా ఇతర దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎవరైనా. చాండాలం అంటే మన సంస్కృతిని సంప్రదాయం నాశనం చేసి ఎవరైనా సరే చండాలని అంటారు వాళ్ళు, చాండాల మతాలు అంటారు వాటిని. ఇప్పుడు నువ్వు దేవాలయాన్ని పూజిస్తున్నావు, నీ దేవుడిని మూత్రం పోస్తే ఏమంటారు దాన్ని? ఆ వ్యక్తిని ఏమంటారు? తప్పు కదా. ఎందుకు తప్పు అంటావు? అది వాడి ధర్మం కదా అది. ఒక బ్రిటిషుడు వచ్చాడు, నువ్వు మాల, నువ్వు మాదిగ, నువ్వు చాకలి ఏ, చాకలి బి, చాకలి డి, నువ్వు రెడ్డి ఏ, రెడ్డి 1, నువ్వు కమ్మ, నువ్వు కాపు. ఎవడు పెట్టాడు ఇవన్నీ? అసలు ఎక్కడన్నా మీకు రాజ్యాంగంలో ఈ విషయాల గురించి చర్చించారు ఎప్పుడన్నా? దాంట్లో ఉన్నాయా ఎప్పుడన్నా? పోతే అంతకుముందు ఫండమెంటల్ రూల్స్లో ఇవి ఉన్నాయి ఎప్పుడన్నా? ఉన్నాయా? అంటే ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ కూడా? వాళ్ళు వృత్తులను బట్టి వాళ్ళు కులాలను విభజించుకున్నారు. కుమ్మరి, చాకలి చెప్పేసి విభజించుకున్నారు తప్ప ఎవరు చేశాడు ఇదంతా? వర్ణాశ్రమంలోంచి మనం ఒక శూద్రుల్ని, వీళ్ళు ఎందుకు చేశాడు శూద్రుల్ని? శూద్రులు చాలా తెలివిలో తెలుసా మీకు? చాలా తెలివైన వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి, చాలా నాలెడ్జ్ ఎక్కువ. బ్రాహ్మణులకి బుద్ధి నాలెడ్జ్ ఎక్కువ, అంటే చదవడం వరకు వచ్చు వాళ్ళకి. వీళ్ళకి ఒక కర్రని దేవుడిగా చేసే తెలివి, ఒక రాయిని శిల్పంగా చేసి, ఒక రాయిని ఆడదానిగా, ఒక రాయిని మగవాడిగా, ఒక రాయిని వాహనంగా చేయగలిగే టెక్నాలజీ. అంటే వాళ్ళ ఇంజనీర్లు, వీళ్ళు ప్రొడక్షన్ మేనేజర్లు. అంటే ఒక్కొక్కరు ఒక విభాగంలో అధిపతులు. ఒకటి ఇప్పుడు సపోజ్ సింపుల్ లాజిక్ స్వామి,
ఈ యొక్క మన నలుగురు మధ్యలో ఉన్నటువంటి విషయంలో లైటింగ్ ఎక్కడ పెట్టాలనేది మనకు తెలుసా, కెమెరామెన్ తెలుస్తుందా? కెమెరామెన్ తెలుస్తుంది. అది అందులో ఆయన నిష్ణాతుడు. రెండవది, ఇది అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసేవాడికి మీ మాట నా దాంట్లో నా మీరు కలిపినప్పుడు అతనికి ఎలా ఉంటుంది, మన ఆడియో ఎలా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అక్కడ నిష్ణాతుడు ఎవడు? ఎడిటర్ నిష్ణాతుడు. ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న అడుగుతున్న మీరు నిష్ణాతుడు, ప్రశ్న చెప్తున్న నిష్ణాతుడు నేను కూడా ఉంటాను. అంటే నలుగురు వ్యక్తులను కలిస్తేనే ఈ ఆడియో బయటకు వీడియో బయటకు వస్తుందా, లేదా ఒక్కడి వల్ల బయటకు వచ్చింది అనుకుందామా? కానీ దీంట్లో ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. మరి అదే చెప్తున్నాం, మేము చెప్పింది కదా, కనబడుతుంది ప్రాక్టికల్ అదే సమస్య. ఇప్పుడు అది కనబడతలేదంటే మీరు చేసుకుంటున్నట్లా. అరే ఇప్పుడు నా ధర్మంలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేమంటావు నువ్వు, నాతో పాటు మాంసం తినంటావు నువ్వు, నేను తింటానబ్బా, మీ ఇష్టం తిని లేకుంటే లేదు. అదే అయిపోయి నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు ఏమంటారు మీరు? సమానం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను మీరు ఏమంటున్నారు? సమానం లేదంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మీరు అనుకున్నటువంటి నిమ్న కులాల వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాతో పాటు వచ్చి కూర్చో అంటాడు. రైట్, కూర్చుంటాను నేను. ఇప్పుడు అందరూ టీ తాగుతున్నాను, అందరు హోటల్కి వెళ్ళి టీ తాగుతున్నారు, అందరు బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, అందరు హోటల్ అందరు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు అందరు హోటల్లో ఇప్పుడు చాలా మారిందిలే, అందులో సందేహం లేదు. ఇప్పుడు చాలా మారిన వ్యవస్థలోనే అనవసరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. నేను మాట్లాడదాం, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. నేనేంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇలా అయిందని అడుగుతున్నారు మీరు. నేనేమంటున్నాను, ఆయన వచ్చే ఉంటాడు, నేను పందివాసం పక్కన కూర్చో అంటున్నాడు ఆయన. అరే నేను కూర్చోను రా భయ్, నేను కూర్చోను అక్కడ, నా ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈయన ఉంటుంది ఇప్పుడు నువ్వు నాలో వచ్చి కూర్చోవాలి, అప్పుడే నువ్వు సమాంతరం అంటాడు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? నేను అంటాను ఇప్పుడు నేను రెడీ, కూర్చుంటాను రెడీ. ఇప్పుడు మీరు బిల్ల బంట్రోతికి కానీ డ్రైవర్కి కానీ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ పక్కన సీట్లు వేయండి, ఈక్వల్ చూపడానికి. ఈయన సాలరీ ఆయన సాలరీ ఈక్వల్ ఉండాలి, అందరు కలెక్టర్ ఆఫీసే కదా. అంటే మొండి వాదన కాదు ఇది. నేను మీ ఆర్గ్యుమెంట్ ఏకీభవిస్తున్నా. ఎక్కడ ఏకీభవిస్తున్నా అంటే మీరు ఏం తినాలనో ఏ బట్టలో మీ వ్యక్తిగతము, ఎవరు బలంతో పెట్టడానికి వీలు లేదు. కానీ గుడి గురించి మాట్లాడారు, గుడి సమాజం చెప్పాను. మీరేం చేస్తున్నారంటే సమాజంలో తాము అనే మీ భావన మీరు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చెప్పారు? నేను మీతో కలెక్టర్ను అటెండర్ను కూర్చోబెట్టండి అని అన్నారు కదా. కలెక్టర్ బ్రాహ్మణ్ చెప్పానా? పోలికి ఎందుకు చేస్తారు అంటున్నా. అదే స్థాయి గురించి పూజ చేస్తారంటున్నా. ఇప్పుడు స్థాయి గురించి పూజ చేస్తారు మీరు. స్థాయిలోని కలెక్టర్ని బ్రాహ్మణం చెప్పలేదే. కలెక్టర్ ఏకులైనా సరే కలెక్టర్ బ్రాహ్మణ కావచ్చు. అంటే మీరు పోలిక అప్పుడు కూర్చొని ఎవరైనా తినొచ్చు. సమాజానికి తెలవాలంటే పోలిక ఉండాలి, ఒక పోలిక ఉంటే తెలుస్తుంది. ఇది ఆ వ్యక్తికి ఉన్నటువంటి విజ్ఞత. అక్కడ నేను బ్రాహ్మణం చెప్పట్లేదు, మీరు బై మిస్టేక్ కూడా పెట్టుకోవద్దు. అక్కడ ఐఏఎస్ ఆఫీసరు మీరు అనుకున్నటువంటి మాలమాది కావచ్చు, ఆ కింద ఉన్నటువంటి బంట్రోతు బ్రాహ్మడు కావచ్చు, బ్రాహ్మడే మాడుకుందాం. మరి ఇక్కడ మాట్లాడుతున్నది 2 వర్గాల గురించి మాట్లాడుతున్నారు మీరు. బట్ ఇంకో వర్గాన్ని తీసుకురావట్లా. మీరు అనుకున్న నిమ్న కులాలని మీరు అనుకుంటున్నటువంటి కులాల వాళ్ళు కావచ్చు, కలెక్టర్ అయి ఉంటాడు. ఇక్కడ బ్రాహ్మడు బంట్రుతో ఉంటాడు, నేనే మాడుకుంటున్నా. ఈ ఇద్దరికి మన ఈక్వాలిటీ కలెక్టర్ చూపిస్తున్నామా? రాజ్యాంగంలో చూపించని చెప్పిందా? ఎందుకు చెప్పలేదంటే కలెక్టర్కి ఉన్నటువంటి విజ్ఞత వేరు, ఆయన చదువుకున్న చదువు వేరు, ఆయన ఇంగిత జ్ఞానం వేరు, ఈయనకున్న ఇంగిత జ్ఞానం వేరు. సింపుల్ లాజిక్. ఎలాగైతే మీరున్నటువంటి ఉద్యోగ ధర్మంలో మీరు ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఈ వర్ణాశ్రమ ధర్మంలో నా ధర్మాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. అదే అంటారు మిమ్మల్ని నేను మీ డ్రెస్ ఏది చేసుకుంటారు మీ ఇష్టం, నేను ఎవరు చెప్పడానికి. మీ ఇష్టం ఉన్న డ్రెస్ చేసుకుంటారు, మీ ఇష్టం ఉన్నట్టు పూజ చేస్తారు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఏమన్నా చేసుకుంటారు, మీ ఇష్టం. అది అడగడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైనా అసంఖ్యాకమైన ప్రజలపైన ప్రభావం చూపించే ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రశ్నించాలి. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కులాలు వచ్చినాయి అన్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే కొత్త కులం వచ్చిందా లేదా అప్పటికే ఉన్న వాటికి పేర్లు పెట్టిన వాళ్ళు? ఇది 1850 నుంచే స్టార్ట్ అయింది. ఇది 1850 నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే శూద్రులని, మాలలని, మాదిగలని ఇక్కడ విభజించారు. ఎవరు విభజించారు అనేది అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఆ మొఘలుడు చేశారా, ఇంకోటి చేశాడా అనేది నాకు అనవసరం విషయం. అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి ఇది వర్ణాశ్రమ ధర్మమే, ధర్మం మాత్రమే, వర్ణాశ్రమ ధర్మం మాత్రమే. కులాలు ఎప్పుడు వచ్చాయో మనకి తెలుసుకోవాల్సింది రాజకీయ నాయకులు, మీలాంటి విశ్లేషకులు తెలుసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు అంటారు వీళ్ళని. రెండవది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బ్రాహ్మణులే మీరు గుళ్ళలోకి రానివ్వట్టారు, బ్రాహ్మణులు చెప్తున్నారు కదా. ఒక ఉదాహరణ చెప్పారు, ఆచారం దగ్గర బ్రాహ్మణుల తాళమే లేదు, క్లారిఫికేషన్ ఇస్తున్నా. వెళ్ళింది ఇప్పుడు, అది వాళ్ళకి సంబంధం లేదు. నేను ఆ మాట కూడా లేదు క్వశ్చన్ లో. సంతోషం. ఎవరో తాళం వేసిండ్రు అక్కడ, బ్రాహ్మణులే లేదు. నాకు తెలిసినంత వరకు దళితులో లేదా శూద్రులో గుడికి వెళ్తే ఏ బ్రాహ్మణులు వచ్చి అడ్డుకోలేదు. నేను చూసినంత వరకు 25 ఏళ్ళ జర్నలిస్ట్ అయ్యి బ్రాహ్మణులు వచ్చి అడ్డుకోగా నేను చూడలేదు. సంతోషం, నేను చూడలేదు. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఇదే శూద్రుల కోసం పనిచేసిన ఎందరో మంది బ్రాహ్మణులు ఉన్నారు. రైట్. ఇది నిస్సందేహంగా చరిత్ర రికార్డ్ అయి ఉన్నది. ఉన్నది. ఇదే సందర్భంలో దళితుల విషయంలో కఠినంగా ఉన్నవారు ఉన్నారు.
మనం కాదనేది లేదు. నేను ఆగుతున్నాను. అయితే ఇక్కడ చర్చ ఏమిటంటే ఇక్కడ ఈ రోజుల్లో కూడా మనం ఎందుకు ఇవి మాట్లాడుకుంటున్నాము? కంక్లూజన్ ఇవ్వాలి మీరు. కంక్లూజన్ ఇవ్వాలి. చెప్పండి. శూద్రులలో పతివ్రతలు కూడా లేరు. లేరు. 100% లేరు. శూద్రుల్లో పతివ్రతలు కూడా లేరు. చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కంక్లూజన్ ఇవ్వాలి. కంక్లూజన్ బ్రాహ్మణులలో చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు శూద్రుల్లో అందరు పవిత్రులు లేరు. లేరు. చెడ్డవాళ్ళు దాంట్లో కూడా ఉన్నారు. డెఫినెట్ గా. కాబట్టి ఇక్కడ స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి కూడా బాలగంగాధర తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ గారు కానీ, శ్రీశ్రీ గారు కానీ, ఇంకొకరు కానీ, ఇంతమందిలో కూడా ఇటువంటి వివక్ష ఉండకూడదని చెప్పారు. వివక్ష ఉండకూడదని చెప్పారు తప్ప, ఈ వివక్ష లేనటువంటి భారతమే కావాలని చెప్పారు తప్ప వివక్షతో కూడుకున్నది కావాలని చెప్పలే. రెండోది, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతారు, తర్వాత మాడుకుందాం, మనం దాని గురించి మాడదాం మనం. బట్ రాజ్యాంగం ఇస్ ద నేను అక్కడ డిస్క్రిమినేషన్ వద్దని చెప్పింది, కానీ డిస్క్రిమినేషన్ వద్దంటేనే డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేసింది రాజ్యాంగం. ఎందుకు చేయవలసి వచ్చింది అన్నప్పుడు ఆనాడున్న 75 పరిస్థితులు 75 ఏళ్ల కింద భారతదేశంలో అక్షరాస్యత, ఆనాడున్న ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రజల ఆయు ప్రమాణము, ఇవి చాలా గందరగోళంగా గజిబిజి అధమ స్థాయిలో ఉన్నాయి. మనం ఊహిస్తామో లేదో అంచనా ఉండదు మనకు. కానీ జైపాల్ సింగ్ అనే ఒక ఆదివాసి, ఆనాడే ఓ ఆదివాసి, ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొని వచ్చి భారత రాజ్యాంగంలో ఆదివాసుల కోసం ఏమేమి ఉండాలనో డిజైన్ చేసిండు ఆయన. మనం ఎవరు ఊహించాం అది. అంటే అట్లాంటి వాళ్ళు అరాకొర అక్కడో ఇక్కడో ఒకరిద్దరు మాత్రమే మన ఎక్కువ లేరు. ఆనాడు ఓటు హక్కును వ్యతిరేకించిన వారు ఉన్నారు. అట్టట్టిస్తారు, అందరికి ఓటు హక్కు ఎట్లుంటుంది? ఉండకూడదు. అంటే భారత రాజ్యాంగం ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ అన్నది. అంటే భారతదేశంలో వర్ణాశ్రమ వ్యవస్థ పై స్థాయి వారికి పై అధికారాన్ని హోదానిస్తే కింది వారు దాన్ని తృణీకరించింది. దాన్ని భారత రాజ్యాంగం రూపుమాపింది. కాబట్టి కాలక్రమంలో ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎదుగుతారనే భావన వారికి ఉన్నది. ఈ కులాల కుంపట్టుతో కొట్లాడుతారని వాళ్ళు ఊహించలేదు. ఈ 75 ఏళ్ళు మనం వేగంగా ప్రపంచంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ మధ్య ఎందుకు పెరుగుతున్న ఇవి రీజన్ ఏమిటి? ఇది అడగాల్సింది ఎవరు అడగాల్సిన ఇంటర్వ్యూ నన్ను ఒక మాట అనుకుందాం, మీకు విశ్లేషణ ఉంటుంది కదా, ఎందుకు ఉన్నత విద్యావంతులు ఎందుకుంటుంది అడిగితే, ఇక్కడ టు బి హానెస్ట్ నేను అనుకోవడం నా వ్యక్తిగత భావన అది. అంటే నేను ఇంకొక గురించి అనట్లే, అంటే నాలెడ్జ్ హబ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అదేంటి సార్ మళ్ళీ మీరు నాలెడ్జ్ హబ్కి వెళ్ళారంటే శూద్రుడు నాలెడ్జ్ లేదా అని అడుగుతారు. ఏ సెంటర్ కౌంటర్ నేను దానికి సమాధానం చెప్తాను. నేను సంథింగ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవుతున్నాడు మ్యాక్సిమం. అది బ్రాహ్మణ శూద్రుడు అని అడగట్లేదు. ఐ రిపీట్ ద క్వశ్చన్ రిపీటెడ్లీ ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ కింద కాంట్రవర్సీ ప్రశ్నలు వస్తే దానికి సమాధానం చెప్పే స్థితి నాకుంది. బికాజ్ నేను చదువుకున్నవాడిని, నేను లా కూడా చదువుకున్నాను. నేను పడాల రామరెడ్డి లా కాలేజీలో లా చదువుకున్నాను. నేను ఎక్కడెక్కడ ఏముంటుందనే విషయాన్ని చదువుకున్నటువంటి వ్యక్తిని. సరే పూర్తి అవ్వలేదు నాకు దేవుని దయ వల్ల, కానీ నేను చదువుకున్న విషయంలో నాకు దాంట్లో ఇప్పటి నా దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి. సైకాలజీ కూడా చదువుకున్నాను కాబట్టి నాకు వివరణ ఉంటుంది. ప్లస్ నేను ఒక బ్రాహ్మణుడిగా భారతీయుడిగా వేదశాస్త్రాన్ని చదువుకున్నాను. నేను దాన్ని కూడా చదువుకున్నాను. జ్యోతిష్యంలో ఎంఏ చేశాను, సంస్థలో ఎంఏ చేశాను. అలా అని చెప్పేసి నేను డిస్క్రిమినేషన్ నేను ఫాలో అవ్వను. ఐ డోంట్ లైక్ దట్. అంటే మనుషులు అందరూ ఒకటే ఉండాలి, నీ ధర్మాన్ని నువ్వు పాటించంటాను. సరే ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే, ఇప్పుడు అడిగారు ఎందుకు రిజర్వేషన్ల కేటగిరీ వస్తున్న అడిగినప్పుడు, రాజ్యాంగంలో ఎప్పుడు ఇచ్చారు మనకి రిజర్వేషన్లు? ఎప్పుడు ఇచ్చారు మీరు అన్నట్టుగా 1970 అంటున్నారు కదా, 1950 అంటున్నారు మీరు కదా? కాదు, 1903లో ఇచ్చారు రిజర్వేషన్. ఇది ద ఇన్ఫర్మేషన్ రాజా బహదూర్ షా గారు రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చారు. అదేమన్నాడు అక్కడైనా, ఆర్థికమైనటువంటి వెనుకబడిన వర్గాలకి, నిమ్న వర్గాలు అంటున్నటువంటి తొక్కుతున్న వాటి వ్యక్తులకి రాజు అనేటువంటి ఒక రాజు అనేటువంటి వ్యక్తి రిజర్వేషన్ కేటగిరీ 1903. రెండవది 1909లో మీకు మైసూర్ మహారాజు గారు రిజర్వేషన్ ఇచ్చాడు. జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ ఇంటర్నెట్. మీరు మైసూరు దగ్గరికి వెళ్ళాలి, మీరు వెళ్తే తెలుస్తుంది మీకు ఆ విషయం. ఇక్కడ ఇచ్చిన ఆయన మరాఠా ఆయన, ఇక్కడ ఇచ్చిన మైసూర్ ఆయన, ఇద్దరు కూడా క్షత్రులే, రాజులే. దట్ ఇన్ఫర్మేషన్. అంటే ఆర్థికమైనటువంటి అభివృద్ధికి పొందడానికి ఇచ్చినటువంటి వ్యక్తులు. రెండవది యాక్సెప్టెడ్. ఇక్కడ ఏ బ్రాహ్మడైనా వ్యతిరేకించాడా? రాజ్యాంగం రాస్తున్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వద్దని వ్యతిరేకించారా? మీరు ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డెఫినెట్గా ఆ రికార్డులు కూడా మీకు కావాలంటే తీసుకొచ్చిస్తాను. వ్యతిరేకించారు ఆనాడు డెఫినెట్గా రిజర్వేషన్ వ్యతిరేకించారు. రిజర్వేషన్ల విషయంలో బ్రాహ్మలు సార్ నేను మీకు మొత్తం డేటా తీసుకొచ్చిస్తాను. మీకు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఆన్ రికార్డ్. మీ డేటా ఇస్తా అంటున్నారు, నేను ఇప్పుడు రికార్డ్ చెప్తున్నాను. నేను దాంట్లో మీకు రాజ్యాంగం రాసిన 299 మందిలో 79 మంది మీకు బ్రాహ్మలే ఉన్నారు. యాక్సెప్టెడ్ విత్ ద పర్సన్స్ 79 మెంబర్స్. మీకు అది క్లారిటీ ఇస్తున్నాను మీకు. నేను దాంట్లో ఉంది రిజర్వేషన్ గురించి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలని ఇచ్చింది? దాంట్లో మీకు 10 సంవత్సరాల వరకు ఇవ్వాలని చెప్పింది. తర్వాత దాన్ని 10 years పెంచుకోవచ్చని చెప్పారు. ఆ విషయం చెప్తుంది. ఆ విషయం 20 years వరకు. 75 ఏళ్ళుగా మనం ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎంతమంది దాన్ని లాభపడ్డారు? మన వాళ్ళే. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలే నా అంటారు. అందుకే నేను ఎంతమంది బాగుపడ్డారు అంటారు? ఎందుకు ఇంతవరకు వాళ్ళకి ప్రయోజనం? అంటే 2 తరాలు మారిపోయినాయి. 2 తరాల్లో కూడా మనకి ప్రయోజనం కలగలేదంటారా? అంటే అభివృద్ధి కాలేదంటారా?
అభివృద్ధి కాంక్ష లేదా వాళ్ళు అంటారా? ఇప్పటికీ అణగారి వర్గం అంటారా? ఇంత ప్రభుత్వ వ్యవస్థ, ఇంత పోలీస్ వ్యవస్థ, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా అల్ట్రాసిటీ కేసులు పెడుతున్న వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, తప్పు కులాల వాళ్ళని అనుకున్నటువంటి వాళ్ళని మాట అంటే జైల్లో పెడుతున్నారు, బెయిల్ లేదంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందలేదండి? నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే సంతోషపడతాను. చెప్పను నేను. చెప్పండి. ఎస్, మీరు ఒకవేళ లా పూర్తి చేసి ఉంటే కనుక ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పత్రికలో ఒక వార్త వచ్చింది. చెప్పండి. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వారే దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది వరకు జడ్జీలు ఉన్నారట. ఒకే సామాజిక వర్గం. ఓకే. 70 సంవత్సరాల కాలంలో ఒకే సామాజిక వర్గం మొత్తం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో కోర్టులు అంటే సుమారుగా 200 కోర్టులను వాళ్ళకి పనిచేస్తున్నారు. సెంట్రల్ దేశం మొత్తంలో 200 కోట్లు ఉన్నాయా? అలా అంటే 200 కోట్లలో వాళ్ళు ఉన్నారు అంటారు. ఎన్ని కోట్లలో ఎంతమంది ఉన్నారు? నా క్వశ్చన్ పూర్తిగా మీరు ఎన్ని కోట్లలో ఎంతమంది ఉన్నారు అనే క్లారిటీగా ఉన్నది. ఎన్ని కోట్లు మనకి మొత్తం టోటల్ కోర్ట్స్ ఎన్ని? మీకు ఇన్ఫర్మేషన్. జిల్లా న్యాయస్థానం, తాలూకా న్యాయస్థానం అట్లా లెక్కేసుకుంటే జిల్లాలు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా మనకి 2700 కోట్లు ఉంటాయి. మనకి 2700 కోట్లు మినిమం ఉంటాయి మనకి. ఓకే. దాంట్లో ఎంతమంది ఉన్నారు? 200 కోట్లలో అధిపతులు ఉన్నారని చెప్తున్నారు మీరు. అంటే మిగతా 2700 కోట్లు చెప్పనిస్తలేరు. విషయాన్ని పూర్తిగా చెప్పాలి మనకి. మీరు ఆ మాటకు లాజిక్ ఏంటంటే ఏ పాపులేషన్కి ఎంత ఉంది అనే ప్రశ్న వస్తుంది. ఎవరి పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్లో దామాష ప్రకారం ఎవరెంత అనేది పాయింట్. ఓకేనా? ఇవాళ మనం 1996లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు మొత్తం మంత్రివర్గంలో ఎంతమంది ఏ సామాజిక వారు ఉన్నారు లెక్క దిద్దాం మనం. మొత్తం స్వతంత్రోద్యమ కాలంలో ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో ఏ సామాజిక ఎంతమంది ఉన్నారు ఇట్లా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నత లేదా ద్విజ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. మీరు అంటున్నారు. ఎందువల్ల అంటే ఆనాడు చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి ఉన్నారు. కానీ ఏం చదువుకున్నారు అక్కడ వాళ్ళు? ఉన్నత విద్య చదువుకున్న. ఏ ఉన్నత విద్య అంటున్నారు మీరు? ఇక ఏ ఉన్నత విద్య వాళ్ళ డిగ్రీలు నేను చూడలేదు. ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు నేను అంటున్నాను. వారు లా చదివి ఉండొచ్చు, ఫిజిక్స్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, పొలిటికల్ సైన్స్ అంటే ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు ఏం వేదం చదువుకోలే. దట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. వాళ్ళు వేదం చదువుకొని పురోహితులుగా పంతులుగా లేరు వాళ్ళు. అంటే సామాజికమైనటువంటి సాంఘిక ఇతరత్ర సైన్సు, సోషియాలజీ అలాంటి రాజకీయాలు చదువుకున్న వాళ్ళే దాన్ని తీసుకున్నారు. అంటే చదువుకున్న వాళ్ళకి అందులో ఒక రకమైనటువంటి స్థానం ఇచ్చారని మీరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. చదువుకున్న వారికి స్థానం ఇచ్చారని చెప్తున్నారు. ఆ తర్వాత ఎందుకు చదువుకోని వాళ్ళు ఎందుకు డౌన్ అయ్యారు కాబట్టి రిజర్వేషన్లు కల్పించారు చదువుకోవడానికి చెప్తున్నారు మీరు. నేను యాక్సెప్టెడ్ దానికి కూడా. పెద్ద వర్గం అనుకున్నటువంటి బ్రాహ్మణులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వక వీళ్ళు మాత్రమే చదువుకుంటూ న్యాయస్థానంలో అధిపతులుగా వీళ్ళే ఉండి, అంటే న్యాయస్థాన అధిపతులుగా ఉంటే మిగతా స్థానంలో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి? పోనీ మీరు వాజ్పేయి గురించి చెప్పారు, ఇందిరాగాంధీ దాంట్లో ఎంతమంది ఉన్నారండి? నన్ను నా ప్రశ్న మీరు పూర్తి చేయలేదు. రైట్, ఓకే, చెప్పండి. కుటుంబ సంబంధాలు, కుటుంబ బంధువులే సామాజిక వర్గం ఒక అంశం అయితే కనుక బంధుగణమే ఉన్నాడు దాంట్లో. వీరికి వారి చుట్టం, వారికి వారి చుట్టం ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రస్తావన మీరు ఎందుకు వీరు ఎదగలేదు, కొంతమంది ఉన్నారన్నారు కదా. పై స్థాయిలో చదువుకున్న వాళ్ళే, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు బంధువులు మళ్ళీ అందరూ కూడా ద్విజులలో అందరూ లేరు. కొన్ని కుటుంబాలు వాళ్ళ పరిచయస్తులే ఉన్నారు అక్కడ. సమాజంలో ఆ పరిణామం అట్లా జరుగుతున్నది. అది మీరు పర్టికులర్గా మనం వీళ్ళే రిజర్వేషన్ తీసుకొని కొన్ని కుటుంబాలు అంటే పై స్థాయిని కూడా ఆ రిలేషన్ ఉన్నది అక్కడ. దాన్ని మనం గమనించాలని చెప్తున్నాను. అది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పుకున్నాను, అందుకే అంటున్నాను. నేను మీరు 200 మంది గురించి మాట్లాడుతున్నారు. మిగిలిన 2000 బంధుత్వాలు అనేది కూడా చెప్పిన బంధుత్వాలలో కూడా నేను అంటాను 1950లో జరిగినటువంటి రిజర్వేషన్ కేటగిరీని వాడుకొని బ్రాహ్మణులు మీరు అన్నటువంటి ద్విజులు హై స్థాయిలో ఉన్నారు. ఎప్పుడు 1950, 2025 ఈ 75 ఇయర్స్ నుంచి మిగతా మీరు అనుకున్నటువంటి జాతుల వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారు? అప్పుడు రిజర్వేషన్ వచ్చేసిందిగా. భీమరావు అనేటువంటి వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వ్యక్తి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అయ్యి దాంట్లో 3 పాపలు ఉంటే కూడా ఈయననే చైర్మన్గా పెట్టారు. ఆయన ప్రతిభ ఉంది వాటి పెట్టిరు వాళ్ళు. అంటే వీళ్ళ ముగ్గురికి ప్రతిభ లేదనా? కాదుగా. ఒక మాట చిన్న సవరణ చేయాలని వీరిద్దరు భారతదేశానికి రాజ్యాంగం రాయాలని చర్చ వచ్చింది. వస్తే పటేలు, నెహ్రూ ఇద్దరు కలిసి ఐవర్ జెన్నిన్ దగ్గరికి వెళ్ళిండ్రు. వెళితే నాకు కాదయ్యా, నేను చాలా గజిబిజి ఉంటుంది, నా వల్ల కాదు, నేను రాయలేను అన్నాడు. ఏదో ఆయన కారణం ఆయన చెప్పిండు. తిరిగి గాంధీ దగ్గరికి వచ్చిండు. లేదంటే మనకు భారత రాజ్యాంగం కావాలి, మనకు ఏం చేద్దాం అంటే అప్పుడు గాంధీకి 2 ఆయన టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి, భారత తొలి రాష్ట్రపతి దళిత్ విమెన్ అయి ఉండాలి అని ఉన్నది ఆయనకు. అది నెరవేరలేదు. అప్పుడు ఆయన అన్నాడు, భారత రాజ్యాంగానికి అంబేద్కర్ అయితే బాగుంటుంది, అతను ఉన్నత విద్యావంతుడు, అతను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు, అర్థశాస్త్రంలో పట్టభద్రుడు, స్కాలర్ అన్నిట్లలో. కాబట్టి అతను ఎకనామిక్స్లో లాలో కాదు, లాలో పిహెచ్డి కాదు అయింది.
డిగ్రీ ఉంది, ఎస్ యాక్సెప్టెడ్, అదే అంటారు నేను. అయితే లేనిది క్రియేట్ చేయడం పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదివిండా లేదా? లేదంటే చదువుకున్నవాడు నేను యాక్సెప్టెడ్, ఒక చదువుకున్నటువంటి మహాయోగి ఆయన, అదే యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేయన్నాడు అంటే అంబేద్కర్ వచ్చి ఆయన అన్నాడు తాను ఎదుర్కొన్న అనుభవాల రీత్యా కులం ఏ విధంగా తనను ప్రభావితం చేసిందో, బండెక్కితే బండి నుంచి కిందికి నూకేయడం, నీళ్ళు అడితే ఇట్లా ఎత్తిపోయడం, ఇవి అనుభవంలో ఉన్నది. గాంధీజీ కూడా జరిగింది ఆ విషయం, ఉన్నది రైట్. చెప్తా జరిగింది, గాంధీకి ఆఫ్రికాలో జరిగింది, ఎక్కడైనా సరే జరలే అంటలే నేను. మనుషులు ఒక మాట భారతదేశంలో అంబేద్కర్ ఎదుర్కొన్న కుల వివక్షకు ఆఫ్రికాలో గాంధీ ఎదుర్కొన్న దానికి పోలిక ఉందా? అదే అంటున్నా, ఇక్కడ పోయి ఇప్పుడు మన రాష్ట్రానికి వెళ్ళిపోయి దేశానికి వెళ్ళింది. ఇప్పుడు దేశం మీరు అన్నారు కాబట్టి వచ్చింది అది. అదే నేను పూర్తి ఏమీ లేదు, కంక్లూజన్ వచ్చేస్తే క్లారిటీ ఉంటుంది. నన్ను కంప్లీట్ ఇక్కడ అంటే అంబేద్కర్కు రావడం వెనుక అతని విపరీతమైన మేధోశ్రమ ఉన్నది. ఈ దేశాన్ని అర్థం చేసుకున్న నాయకుడు ఆనాడు ముగ్గురే దేశంలో, పటేల్, నెహ్రూ, పటేలు, గాంధీ, అంబేద్కర్. ఈ ముగ్గురిట్లలో ప్రపంచ గుర్తింపు పొందిన ముగ్గురే, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, ఈ ముగ్గురే ఉన్నారు. కాబట్టి అంబేద్కర్కు ఒక అనివార్యత వచ్చింది. ఆనాడున్న షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు వీళ్లకు ఒక ప్రతినిధిగా ఆయన బలంగా, శూద్రులకు కూడా కనబడ్డాడు ఆయన. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో అవకాశం వచ్చింది. ఆయన కన్సర్న్తో 10 ఏళ్ల పాటు ఉంచుదాం రిజర్వేషన్ అనుకున్నాడు, ఆయన ఇచ్చిండు. ఆయన్ని అన్నాడు అరే మీకు రిజర్వేషన్ వెళ్ళిపోయారు. మళ్ళీ రాజ్యాంగ నిర్మాతల్లో భాగంగా చెప్తున్నారా మీరు? ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు, ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని వచ్చిండు ఇంతవరకు. అది అక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మిగతా 298 మంది ప్రతిభ లేని వాళ్ళు అనుకుంటున్నారు మీరు. నేను అన్నమాట అదే అందుకే అంటారు నేను. అంటే మీరు ఇచ్చారు, నేను కంక్లూజన్ ఇవ్వాలి దానికి. 298 మంది కూడా 3 PhD చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లిస్ట్ నా దగ్గర ఉంది. 3 PhD చేసిన వారు, వీరు ఒకటే PhD చేశారు, మిగతా డిగ్రీలు సంపాదించారు. ఒక్కొక్కరు 3 PhD చేసిన వాళ్ళు ఉన్నారు, PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు, పట్టభద్రులు కాదు, అరదర్ అంటే డాక్టరేట్ పొందినవారు ఒక్కొక్కరు 3 దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. రెండవది, ఇక్కడ మీరు అన్నట్టుగా నేను ఎదుర్కొన్నటువంటి సాంఘికమైనటువంటి బహిష్కరణ ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేస్తాయి అనేటువంటి మాట మీరు మాట్లాడారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న వ్యక్తులలో కూడా 3 ఆయనకి బ్రాహ్మలే ఉన్నారు. ఆ 3 కూడా ఏకీకృత భావంతో నాకు అంబేద్కర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పారు వాళ్ళు స్టేట్ అవే. ఇంకా దాని గురించి ఓటు పెట్టలే. ద చైర్మన్ ఇస్ ద ఈ కమిటీకి ఆయన చైర్మన్. మిగిలిన 299 మంది 98 మంది కూడా నిష్ణాతుల్లో 79 మంది బ్రాహ్మలే ఉన్నారు. ఏ బ్రాహ్మడు కూడా ఈయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కానీ, రెండవది ఆ మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం చైర్మన్లో ఆ 21 డ్రాఫ్టింగ్ కమిటీలలో అందరూ బ్రాహ్మణేతరులే ఉన్నారు. ఒక్క దాంట్లో 2 దాంట్లో తప్ప మిగతా అందరూ కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. మరి ఆ సమకాలీన ప్రపంచంలో చదువుకున్నటువంటి విజ్ఞులు కాబట్టి లేదు వాళ్ళు కూడా మన సమాన రాయి రావాలి కాబట్టి అని చెప్పేసి మనకు లాలా జగపతి రాయ్ కానీ, గురజాడ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మీరు అన్నారు ఇందాక వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ 3 అని చెప్పేసి వారి 3 వల్లనే మనకు స్వతంత్రం రాలేదు. కొన్ని లక్షల మంది యొక్క ఉద్యమకారుల యొక్క ఒక ఉన్నతమైనటువంటి మనోస్థైర్యంతో మనకు వచ్చింది. దాంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ గారు ఒక పాత్ర ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళు, చాలా మంది తెలివైన వాళ్ళు, గాంధీజీ కంటే తెలివైన వాళ్ళు, నెహ్రూ కంటే ఉత్తమంగా చదువుకున్న వాళ్ళు, వల్లభాయ్ కంటే గొప్ప ధైర్యవంతులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి అందరి వల్ల రాజ్యాంగం వచ్చింది తప్ప వారి 3 వల్ల కాదు. మీరంటే గుర్తింపు వచ్చింది. ఒక గుర్తింపు ఎలాగైతే ఇప్పుడు ఈ గొడవలో కిరణ్ శర్మ అనే వ్యక్తి మీలాంటి వాళ్ళతో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసేటువంటి గుర్తింపు వచ్చింది టక్కన, అలాంటి గుర్తింపే తప్ప గుర్తింపు ఎవరి గుర్తింపు అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి గుర్తింపు ఇదే. కాబట్టి ఆనాటి స్వాతంత్రంలో మీకు ఇబ్బంది. ఇక్కడ 79 మంది బ్రాహ్మణులు కూడా ఇది వద్దని ఎప్పుడు కూడా వారించాలి. వద్దన్నారు చాలా మంది. రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళకి ఆస్తి ఎక్కిస్తే వద్దన్నారు, కాన్స్టిట్యూషన్ లోకి వచ్చిన సభ్యులు వ్యతిరేకించలేదు, కాన్స్టిట్యూషన్ సభ్యులు వ్యతిరేకించలేదు. అంతకుముందు డిబేట్స్ ఉన్నాయి ఇవన్నీ. అదేంటో నేను 299 మెంబర్స్లో వ్యతిరేకించిన వాళ్ళు తీసేశారు వద్దు మీరు, ఎందుకంటే వాళ్ళే వెళ్ళిపోయారు, స్వతంత్రంగా వెళ్ళిపోయిన వాళ్ళు. అందులో మనం ఉన్నటువంటి నిమ్న జాతి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నిమ్న జాతి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసు, కొంతమంది 10 years ఇస్తారు మాకు పర్మనెంట్ కావాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కాబట్టి దాంట్లో ఈ డిస్క్రిమినేషన్ గురించి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు పంపించేసి 299 ప్యూరిఫైగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజ్యాంగ నిర్మాతలుగా పెట్టి అందరి సహకారంతో వచ్చి ఈ రోజున ఒక భీమరావు అనేటువంటి వ్యక్తికి ఒక ఉన్నత స్థాయి కల్పించారు. రెండవది, ఇక్కడ నేను అడిగే ప్రశ్న, ఈ 75 సంవత్సరాలుగా మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని సరిగ్గా మనం అమలు చేసుకున్నామా లేదా? నువ్వు చేసుకున్నావో లేదా సరిగ్గా? అంటే నేను ఒక ప్రశ్న, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళు ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు? ఉత్తరప్రదేశ్లో ఏ సామాజిక వర్గాలు ఉన్నారు? నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను, నేను ఉత్తరప్రదేశ్ మాట్లాడుతున్నాను, నేను దేశం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగం దేశం గురించి కాబట్టి దేశంలో బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాను నేను. సింపుల్ లాజిక్. ఉత్తరప్రదేశ్లో 64% బ్రాహ్మణులు మొత్తం శూద్రులుగా, అంటే వ్యవసాయం కూడా చేస్తున్నారు. అరే మరి ఇక్కడ వ్యవసాయం చేస్తారు స్వామి. మా బావ బ్రాహ్మణ స్వామి, మా బావగారు వ్యవసాయం చేస్తాడు, ఆయన కూడా 10 ఎకరాల పొలం ఉంది స్వామి.
అరే వ్యవసాయం చేసుకోవడానికి ఏముంది? వరవరరావు చుట్టాలు కూడా బ్రాహ్మణులు, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. చంద్రపుల్లారెడ్డి చుట్టాలు వాళ్ళు నక్సలైటు, ఆయన చేస్తున్నాడు. కమ్యూనిస్టు ఏచూరి వారు కూడా వాళ్ళు చేసేది వ్యవసాయం, వాళ్ళకు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. దాన్ని చెప్పట్లే నేను. మీరు శూద్రులు అనే వ్యక్తులకే అంటారు. మీరు హైదరాబాద్ గురించి మాట్లాడొద్దు. మీరు హైదరాబాద్ కూడా చెప్పనా, హైదరాబాద్ లక్నోకి వెళ్దాం సార్, లక్నోకి వెళ్దాము, ఢిల్లీకి వెళ్దాం, హైదరాబాద్ మొత్తం స్వీపర్లు ఊడ్చే వాళ్ళు, మున్సిపాలిటీ పని చేసేవాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు? బ్రాహ్మణులు కూడా ఉన్నారంటూ నేను, బ్రాహ్మణులు కూడా ఉన్నారంటూ నేను. అది ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్లుగా, ఏది మనకి వాచ్మెన్లుగా బ్రాహ్మణులు ఉన్నటువంటి వ్యక్తులు లేరంటారు మీరు. ఇదే గవర్నమెంట్ ఆఫీసుల్లో తెలంగాణలో కూడా వెతికితే మీకు కింద ఉంటుంది. అసలు ఉద్యోగాలు లేని వాళ్ళే లేరు, బ్రాహ్మణులు ఉద్యోగాలు లేని వాళ్ళు లేరు. ఇప్పుడు అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులలో ఉద్యోగాలు లేని వాళ్ళు అసలు లేదు చాలామంది. అసలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. రిటైర్మెంట్ అయితే ఇక బ్రాహ్మణులకి వెళ్ళలేదు. నేను అదే మనం చర్చ ఇక్కడ మీరు ఉద్యోగ కల్పనలో మీరు అన్నట్టుగా మీరు ఒక మాట రిజర్వేషన్ ని మీరు టాపిక్ ఎక్కడే వచ్చింది, బ్రాహ్మణులకు టాలెంట్ ఎక్కువ ఉంటుంది అన్న మాట కూడా, విజ్ఞత అంటే చదువుకున్నటువంటి సామాజిక వర్గంతో చెందినవారని చెప్పి మీరు చెప్పారు. దాని గురించి ఇచ్చారని మీరు అన్నారు. అందుకనే వాళ్ళకి 200 మంది జడ్జీలుగా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అని చెప్పారు. బంధుత్వాలు బంధువు ఇక్కడ కూడా 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు బంధువుగా కాకుండా కుటుంబంగానే వేస్తున్నారు. అందుకే ఎదగట్లేదు అంటున్నాను నేను. కుటుంబ వ్యవస్థలోనే నువ్వు కలెక్టర్ అయిపోయినావు, నువ్వు తహసీల్దార్ అయిపోయినావు, రిజర్వేషన్ క్లోజ్ చేసేసాయి. క్లోజ్ చేసుకో. నీ పక్కోళ్ళకి, నీ బంధువులకి, నీ మేనత్త వాళ్ళకు తక్కువ ఉన్న వాళ్ళు. చర్చ దళితుల నుంచి బీసీల నుంచే వస్తున్నది, వాళ్ళని అంటున్నారు. అందులో ఇది సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది ఇలా రావాలి తప్ప ఇక్కడ ఏదో బ్రాహ్మణుడు వచ్చేసి లాక్కుంటున్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పటికీ 75 ఏళ్ళ రిజర్వేషన్ చరిత్రలో బ్రాహ్మణ రిజర్వేషన్ ఎందుకున్నాడు మీ దగ్గర? ఎక్కడ తీసుకున్నాడు చెప్పండి? ఎందుకు అంటున్నట్లు మరి? కారణం ఏమి ఉండొచ్చు? అదేంటే ఇది చేయాల్సింది పొలిటికల్గా చేసినటువంటి ఒక ప్రోపగండా. ఇది పొలిటికల్గా చేసినటువంటి అది తంతు. ఇది బ్రాహ్మణులు చేసే ప్రోపగండా. బ్రాహ్మణులు చేయట్లేరు, పొలిటికల్ ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటిది. అది 10 ఏళ్ళ రిజర్వేషన్ 20 పోయింది, 20 30 పోయింది, 30 40 పోయింది, 40 70 పోయింది, 75 అయిపోయింది. నెక్స్ట్ 50% అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు 50% అంటున్నారు. నాకు అర్థం కాదు, మీ నుంచి ఒక ఆన్సర్ కావాలన్నా చెప్పండి. దళితులు దేవాలయ ప్రవేశం చేస్తే ఏ బ్రాహ్మణులు బయటకు వచ్చి అడ్డుకోలేదు, పూచిక పుల్లతో ఇట్లా అనలేదు వాళ్ళని. ఎందుకు వచ్చిన గుళ్ళోకి అనలేదు, ఎన్నడూ అనలేదు. నేను చూడలేదు, అనగా నేను చూడలేదు. నిన్న మొన్న నేను చెప్పిన ఆయన వాళ్ళు ఎవరు పంతులు అయ్యగారు వచ్చి తాళం వేసుకొని పోలే, ఆయన నువ్వు రాకపో అనలేదు. అయినా సరే ఎందుకు వీళ్ళనే అంటున్నారు? రీజన్ ఏమిటి? ఎవరు అంటున్నారు? అన్నారు ఎవరు అంటున్నారు? ఇప్పుడు సారయ్య గారు వారు పాట రాయడం, మాట్లాడడం, కింద డిస్కషన్లో కూడా ఒక ఎందువల్ల ఈ చర్చ అసలు ఇప్పుడు ఎందుకు మీ టార్గెట్గానే వస్తున్నది? ఏమంటారంటే అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇది ఇక్కడ తప్పంటారు నేను. అప్పటి నుంచి అనాది నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. అరే ఎప్పుడు చేశారు ఆయన? ఇదందాక నేను ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు. నా మనవడు సారే మనవడు పోయి సుప్రీంకోర్టులో గొడవ పెట్టి ఇట్లాగే ఉంటుంది. మరి మీరు తప్పు ఏం చేశారా అంటే వీళ్ళ తాతను కొట్టాడు సార్, వీళ్ళ తాతను పాట రాశాడు సార్ అంటే ఏమైతే అప్పుడు పక్కన ఇద్దరు తిక్కన కొడుకులారు అంటాడు జడ్జి. అప్పుడు 40 ఏళ్ళ తర్వాత నా మనవాళ్ళు గొడవ పెట్టుకుంటే ఇదే టాపిక్ చెప్పాను. ఇప్పుడు అట్లాగే ఉంది. సారేకి నా తాత కూడా చేస్తాట, ఆయన తాత కూడా చేస్తాట, ఇప్పుడు ఇద్దరు కొట్టుకోవాలా? ఇది అవసరమా ఇప్పుడు? అంటే లేని కులపిచ్చిని బయట తీసుకొస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హెచ్చరిక ఇవ్వంటాను నేను. ఏమంటే సార్ హెచ్చరికిస్తానంటే ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా పిల్లలు విషబీజం స్టార్ట్ అయింది, విషబీజాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు? నేను స్కూల్ ఫీజు కడితే నాకు ఇంతే తీసుకుంటారు, నాకు 99% వస్తే నాకు ఉద్యోగం రాలేదు, నన్ను పక్కన పెట్టేశారు, ఐఐటీలో నాకు 99% వచ్చి నాకు సీట్ రాలేదు, 75% నాకు సీట్ వచ్చింది అని నా పిల్లల విషబీజం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే కాదు 1986, 87 ఈ చదువులు మాకొద్దని సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక ఇతను వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, అతను చెప్పుల షాపులో పనిచేస్తే వీళ్ళ నాన్న చాలా మామూలు. మీరు చూడండి, కావాలంటే సినిమా చూడండి. ఆనాడు నుంచే చర్చ ఉన్నది. ఇవాళ కొత్తగా పిల్లలకు వచ్చేది ఏం లేదు. ఎందువల్ల ఇట్లా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. సినిమాలో ఉన్నది, సినిమాలది కొనసాగుతూ వస్తున్నది, నిజ జీవితంలో ఉన్నది. 75 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇట్లా ఈ కులాల పీకులాట, ఈ పంచాయతీగా ఇది వదలదా? ఇప్పుడు ఇక్కడ దానికి నేనంటున్నాను, ఎందుకు దీన్ని మన అగ్గికి ఆజ్యం పోస్తున్నారు మీరు? ఇప్పుడు నా వృత్తిలో నేను ఉన్నాను, నా దేవుడు పూజ చేస్తున్నాను, నువ్వు వచ్చి శిలం చేస్తున్నావు, నువ్వు దేవుడిని తయారు చేసావు, నువ్వు తయారు దేవుడికి నేను పూజ చేస్తున్నావు కదా. నువ్వు లేనటువంటి ఇప్పుడు ఇక్కడ శూద్రుడు అనే వ్యక్తి లేకపోతే ఇక బ్రాహ్మణుడు వాళ్ళు లేడు, బ్రాహ్మణుడు వాళ్ళు లేకపోతే శూద్రుడు లేడు. ఈ విషయాన్ని చెప్తుంటే అణగారిక వర్గాలుగా మమ్మల్ని తొక్కిపెడుతున్నారు. ఎప్పుడు వెంటనే అడుగుతారు ఎప్పటి నుంచి అంటే అప్పుడంటే ఎప్పుడు 90 ఏళ్ల క్రితం నుంచి. ఊరి అమ్మని 90 ఏళ్ల క్రితం నుంచి జరిగేదానికి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారా? మీ తాత నూతులు తాగాడు, నేతులు తాగాడు, ఇప్పుడు ఎందుకు దాని సమ్మతి అవసరం లేదు. అయితే ఒకటి వారొక మాట ఏమన్నారంటే, లేదండి పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులు మీరే ఉంటున్నారు,
మరి శూద్రులు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా, ఒకవేళ ఇవ్వాలంటే రైట్ ఏం చేయాలి వాళ్ళు? ప్రోటోకాల్ ఉంటుంది దానికి, ఏం ప్రోటోకాల్ ఉంటుంది ఏంటి చెప్తాను. ఒక మనిషికి డిఎన్ఏ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక డిఎన్ఏ ఉంటుంది. అంటే ఏమిటంటే అకాలమైన మధునం అంటే, మళ్ళీ ఇక్కడ ఇది ఒక బ్రాకెట్లో పెట్టుకోండి విషయం చెప్తాను మీకు. బ్రాకెట్లో ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ డిఎన్ఏలో ఉంటుందంటే ఒక వ్యక్తికి అనవసర మైథునం, అనవసరం మద్యపానం, అనవసరం మేత్యం అంటే పనికి మనం తినడం, దాన్ని మ్లేచ్చులుగా అనేక రకాల పనికిరాని పనులు చేసేవాడిని మ్లేచ్చులు అంటారు. ఇక్కడ మ్లేత్యం తినకూడదు, పదార్థాలు తినకూడదు. అంటే ఏమిటంటే తినకూడదు పదార్థాలు మాంసం తింటారా? అఫ్కోర్స్ తినకూడదు, తాగకూడదు, అకాల మైథునం చేయకూడదు. ఇవి చేస్తూ నిరంతరం ఏం చేయాలంటే నీ బాడీని ఒక కంట్రోల్ సాధించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఒక కలెక్టర్ గారు తన జ్ఞానంతో అందరికీ సమానమైనటువంటి విధి నిర్వహణ, అందరికీ సమాన పాలన ఎలా చేస్తాడో చేయాలంటే దానికి అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఏమేం కావాలి నేను తెలుసుకుంటున్నాడో, బ్రాహ్మణుడిగా నువ్వు అన్ని విషయాలను కూడా ఎప్పుడంటున్నా నువ్వు నేర్చుకోవడానికి, బ్రాహ్మణుడిగా మారడానికి నీకు నువ్వు పరిశుద్ధం చేసుకోవాలి, మళ్ళీ క్లారిటీ చేసుకొని 10 సంవత్సరాలు నీ యొక్క విధి విధాలను మార్చుకోవాలి పూర్తిగా. 4ంటికి లేచి పరిశుద్ధమైనటువంటి ఆత్మ భగవంతునితో నేను చేరుకోబోతున్నాను, భగవంతుని వల్ల నేను 10 మందికి మంచి చేస్తానటువంటి భావనతో నువ్వు వచ్చి పొద్దున్నే పూట తప్పకుండా రామాయణ, భారత, మహాభాగవతం చదువుకొని 10 సంవత్సరాల తర్వాత నువ్వు వేదం చదువుకోవడానికి లోపలికి వచ్చేసి అప్పుడు పురోహితమో వేదం నేర్చుకొని 25 ఏళ్ల తర్వాత అప్పుడు నువ్వు చేస్తే ఎవడొద్దరు నేను. ఇది మన ప్రోటోకాల్, ఇది పాటించాలి. డైరెక్ట్గా నువ్వు ఇది పాటిస్తే ఎవరైనా కావచ్చు. అదే చెప్తుంది కదా. బ్రాహ్మణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదయ్యా నాయన, బ్రహ్మ జ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు చెప్తుంటే దాన్ని వినకుండా మీరు శోధేస్తారు, మమ్మల్ని రానియండి, ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వండి. ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి నాకు రిజర్వేషన్, ఇప్పుడు నీ ఇంట్లో అన్నం పెట్టాకు, నీ కంచులో అన్నం సగం అన్నట్టే ఉంది. ఇప్పుడు నా గుళ్ళో పూజారి కూడా నువ్వు రిజర్వేషన్ కావాలంటున్నావు. అలా రిజర్వేషన్తోనే ఎండోమెంట్లో మోర్ దెన్ బ్రాహ్మణులు పూజారి మాత్రమే ఉన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నాన్ బ్రాహ్మణ్స్ 74% బ్రాహ్మణులే ఉన్నారు. ఎండోమెంట్ దేవాలయ వ్యవస్థలో జస్ట్ గో అండ్ సర్చ్ ఇంటర్నెట్, మీలాంటి వాళ్ళు చెప్పాలి ఆ విషయాన్ని. 76%. ఇప్పుడు అట్లా అంటే గుళ్ళ పూజారి ఒకరే ఉంటారు, 2-3 ఉంటారు, పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది దానికి పోలికే ఉంది కానీ అరే అది దాన్ని తప్పేం లేదు. మీ అంటారు దేవాలయం రాని అంటారు కదా, దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 70% నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు స్వామి. మొన్న డిస్కషన్లో ఒకటి వచ్చింది, బ్రాకెట్లు చెప్పారు బ్రాకెట్లు ఏంటంటే ఇక్కడ తప్పకుండా ఈ బ్రహ్మజ్ఞానం చేసుకునేవాడు కాదు. ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వు నీ విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ, ఇక్కడ రిజర్వేషన్ అనే కేటగిరీ లేదు, మేధస్సు అనే కేటగిరీ ఉంది. మేధస్సు, ఏకాత్మ భావన అనే బ్రాకెట్లో పెట్టుకోవాలి. అంటే మేధస్సు కావాలి నీకు. మేధస్సు అంటే ఏమిటి? నీకు సనాధర్మం గురించి మొత్తం తెలియాలి, ధర్మం కూడా తెలుసుకొని నువ్వు అప్పుడు బ్రాహ్మణుడు కావాలి. ఈ విషయం చెప్పడానికి బ్రాకెట్లో పెట్టాను. మేధస్సు అనే జ్ఞానం కావాలి, రిజర్వేషన్ కాదు ఇక్కడ కావాల్సింది. మేధస్సు, భగవంతుడు, ధర్మము అనేది తెలుసుకుంటే నువ్వు రావచ్చు అని చెప్తున్నాం. మనం కూడా రావద్దని చెప్పట్లేదు ఎవరికి కూడా, అది అబద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ ఇది చేయడానికి మీకు ఓపిక లేదు. 7 ఏళ్ల పిల్లగాడప్పుడే రావాలి ఇక్కడికి, 7 ఏళ్ల పిల్లవాడప్పుడే దీనిలోకి రావాలి. మీరు అలాగే వెళ్తున్నారా? యూ జస్ట్ గో అండ్ సర్చ్ ఎనీవేర్. 7 ఏళ్ల పిల్లవాడు వెళ్తాడు, పొద్దున్న 4 గంటలకు వాడిని తొడపాశం పెట్టి లేపుతారు. వాడిని లేవాల్సిందే, వాడి విద్యుత్ ధర్మం. ఆ జీవన విధానాన్ని మనం అవలంబించాలంటే పద్ధతులు పాటించాలి. ఇప్పుడు మిలిటరీ శిక్షణ అయితే మిలిటరీ ఫాలో కావాల్సిందే, పోలీసు అయితే పోలీస్ శిక్షణ ఫాలో కావాల్సిందే, సమస్య లేదు. అయితే ఇక్కడ బహుశా నాకు అర్థమైంది ఏమిటంటే ఒకానొక మానసిక భావన, ఈ భూప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్న కారణంగా కులమే అధికారంగా, కులమే సంపదగా ఒక చారిత్రక అనుభవం ఉన్నది. మంచి చెడు అన్ని వైపులా ఉన్నాయి, ఈ నిర్మాణం కూడా ఉన్నది. ఈ నిర్మాణ పరంపరనే మనం ఉదాహరణ అనుకుందాం. 1956, 52 అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే ఆనాడు బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బ్రాహ్మణులు ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. ఆనాడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు, ఇవాళ ఒక్కరే ఉన్నారు 75 ఏళ్లలో. వారెవరో తెలుసు మీకు. ఆ తర్వాత శృత కులాలలో ఉన్న వాళ్ళ చేతిలోకి అధికారం, వ్యాపారం వెళ్ళిపోయింది. వచ్చిన మార్పు బహుశా కొంత మాకన్నా పైమెట్టున్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అనే దాంతో వచ్చిన ఒక చర్చ అయిండొచ్చునో ఏమో, నాకు తెలియదు. మరి నేను చేస్తున్న ఆర్గ్యుమెంట్ కరెక్టేనా? కాంట్రవర్సీగా వచ్చారు మీరు ఇప్పుడు, చాలా పర్ఫెక్ట్ కాంట్రవర్సీ వచ్చారు. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడడు. ఇప్పుడు నేను టీవీ ముఖం చెప్తున్నాను, ఏ బ్రాహ్మణుడు కూడా ఆధారపడడు, ప్రతి ఒక్కరితో కలిసి జీవిస్తాడు. ఇప్పుడు నాకు నీ వల్ల ఉపయోగం ఉంది, నీ వల్ల నాకు ఉపయోగం ఉంది. వస్తు మార్పిడి విధానం, నా మాట సాయం నీకు, నేను నీకు సాయం చేస్తాను, నాకు ఈ సాయం చేయి. వస్తు మార్పిడి విధానంతో అంటే మీరు అంటారు మళ్ళీ, అంటే బాపునుడు ఒకడు బతుకుతాడా? బాపునుడు కావాలంటే వడ్ల పని చేస్తాడు, కుమ్మరి పని చేస్తాడు, పొలం దున్నుకుంటాడు, విత్తులు వేయగలడు, దానికి నీరు పెడతాడు, నారు పెట్టగలిగే అవకాశం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థలో నేను ఇందాక ఒక బ్రాకెట్లో ఒక మాట చెప్పడం మర్చిపోయా.
దుర్మార్గమైనటువంటి బ్రాహ్మణులు కొంతమంది అనవసర మైథునము, అనవసరమైనటువంటి మాంసాహారము, అనవసర మద్యపానం చేసే వాళ్ళని బ్రాహ్మణులు అనరు. అది వాళ్ళ ఇష్టం. బ్రాకెట్ నేను కూడా చెప్తున్నా, బ్రాహ్మణులు ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వాళ్ళని బ్రాహ్మణులు అనరు, వాళ్ళని మ్లేచ్చులు అంటారు, వాళ్ళని మ్లేచ్చులు అంటారు. వాడు అర్హత లేదు దానికి. అదే ఒక మీరు అనుకున్నటువంటి శూద్రుడు అనేటువంటి వ్యక్తి, 4 వర్ణాల శూద్రుడు ఉన్నాడు, ఆ శూద్ర వ్యక్తి చదువుకోగలిగితే ఇటువంటి పాటిస్తే బ్రాహ్మణుడిగానే మారిపోతాడు. ఇది బ్రాకెట్లో ఇది పూర్తి చేయాలి. ఇందాక నేను అంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి ఇది పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నటువంటి మాట కరెక్ట్. ఎందుకు అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు అడగాడు బ్రాహ్మణుడు అనేవాడు. రెండవది, ఇలా ఫైటింగ్ చేసేటైతే అప్పుడున్నటువంటి సామాజిక వర్గ బలాన్ని ఇప్పటికీ కొనసాగించేవాడు. ఒక బలం ఉన్నవాడు ఎప్పటికీ ఆ బలాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. తరతరాలుగా వాళ్ళ కొడుకు నేర్పుతాడు, వాడి కొడుకు నేర్పుతాడు, వాడి కొడుకు నేర్పుతాడు. నానా బలం మన చేతిలో ఉండాలి, వాడు శూద్రుడు, వాడి కాళ్ళ కింద పెట్టు తొక్కే అనేటువంటి ప్రబలమైనటువంటి దాంతోనే వస్తాడు. ఎందుకు తగ్గిపోయాడు? మనకు అది అబ్బదు, అసలు మనకు అది అబ్బదు. మనం పాలించే వాళ్ళం కాదు, మనం పాలించే వాళ్ళకి న్యాయ సూత్రాలు ధర్మాన్ని చెప్పేవాళ్ళమే అన్నటువంటి భావనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కడు మిగిలాడు అంతప్ప రిజర్వేషన్లో పెద్దోడైపోతున్నాడు. ఇప్పుడు రెడ్డి అని పెద్ద అయితే మీరు అనుకున్నట్టు అగ్రకులాల్లో రెడ్డోడు ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? బీసీ కులం చెందిన శూద్రాగ్రవర్ణం, శూద్రులే వాళ్ళు కూడా. ఇప్పుడు అగ్రకులాలు అంటున్నారు మీరే, ఆర్గ్యుమెంట్ జరిగే వాళ్ళు రెడ్డీస్ అగ్రకులాలు అంటున్నారు కదా, రెడ్డీస్ అగ్రకులాలు అంటున్నారు కదా. చెప్పండి, వీళ్ళే చెప్తారు మీరు అగ్రకులాలు మీరు రిజర్వేషన్ తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ అనేది ఎవరైతే ఓసీస్ ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళు అనుకుందాం, సరే మీరు రెడ్డీస్ అనకుండా ఓపెన్ కేటగిరీ వాళ్ళు అనుకున్నాం. ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ శూద్రుని వారు ఇప్పుడు బ్రాహ్మణులు కానటువంటి ప్రధానమంత్రి బీసీ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన గురించి మేము ఎంత గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా చెప్తున్నాం కదా. అంటే ఏమిటి ఇక్కడ? అంటే ఇది కులం చూసి గొప్ప చెప్తున్నావా? మరి కులం చూసి తగ్గించాలిగా మేము. మరి ఎందుకు నువ్వు ఆ కులం గురించి మాట్లాడుతున్నావు? చర్చ అవుతుంది సార్. అందుకే సామాజిక వర్గంలో ఏ బ్రాహ్మడు కూడా ఇది కావాలని వాడేది తప్పించి తక్కువ నేను ఒకటి ఈర్షపడు. మనుషుల మధ్య మొదలు మనం భారతీయులం, ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. మీ వేషాధారణ మీ ఇష్టం, ఎట్లన్నా బతుకోవచ్చు. మీరు ఆ డ్రెస్ చేసుకుంటే నాకు వచ్చే నష్టం లేదు, కష్టం లేదు, నాకు వచ్చే సమస్య లేనే లేదు. మీరు చూస్తే నాకు ఇష్టం చూస్తా, లేకుంటే చూడను. అయ్యే బాగున్నాడు, ఇంత తెరలో కూడా ఈయన భలే ఉన్నాడే, ఏం ఎక్సైజ్ చేస్తారా అని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇక్కడ మనుషుల మధ్య పొరపచ్చాలు లేకుండా ఎవడైనా 1000 ఏళ్ళు బతకడు, ఏ రోజు చచ్చిపోవాల్సిందే. మీ జీవన విధానంలో ఉన్నవాడు నా జీవన ఎట్లయినా చచ్చిపోవాల్సిందే కదా. ఈ నిజము తెలిసినా కూడా, ఏది శాశ్వతము కాదని తెలిసినా కూడా, ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో కళ్ళ ముందు ప్రపంచాన్ని చూస్తూ కూడా ఎందుకు ఈ వాదోపవాదాలు? మీరు మీ కోణంలో ఒక మాట చెప్పండి, ఇంటర్వ్యూ ముగిద్దాం. మన సార్ గారు అన్నట్టు ఒక మాట అన్నారు, బ్రాహ్మణ పూజలు అని చెప్పేసి. మీరు బాగా గుర్తుపెట్టుకుని మేడారం జాతర బాగా గుర్తుంటుంటుంది. ప్రపంచంలో రెండవది మన యొక్క మేడారం జాతర, రెండవది. అటువంటి దాంట్లో పూజారులు ఎవరున్నారండి? వాళ్ళే ఉంటారు. ఎవరున్నారు? వాళ్ళే ఆదివాసీలు. అంటే ఎస్టీలేగా, కోయదొరలేగా. మరి ఎప్పుడైనా అక్కడ బ్రాహ్మణులు వెళ్ళిన తర్వాత అక్కడ బ్రాహ్మణులు పెట్టి మేము కూడా దండం పెట్టుకున్నాగా. ఎందుకు పెట్టుకున్నాం అంటారు? ఇప్పుడు మేడారం జాతర ఇప్పటిదా? ఎప్పటిది మేడం? మీకు ఐడియా ఉందా? ఎప్పుడుదో? ఎప్పటి నుంచో ఉంది అది. 1864 నుంచి అది మేడారం జాతర రికగ్నైజ్డ్. అది అటువంటి జాతరలో బ్రాహ్మణులు కూడా వెళ్తున్నారు కదా. కోయదొర పెట్టుకున్నాడు కాబట్టి నేను ఏం పెట్టుకోని చెప్తున్నాడు. రెండవది మీకు శ్రీశైలంలో దాదాపుగా మీకు లింగాయతులు ఉంటారు అక్కడ పూజారులు. చాలామందికి ఐడియా లేదు ఆ విషయం. లింగాయతులు శూద్రకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉంటారు వాళ్ళు. 100%. అది కర్ణాటక బసవేశ్వరుల వారి నుంచి వచ్చిన పరంపర. అక్కడ బ్రాహ్మణం మేము వెళ్ళి వాళ్ళ అభిషేకం చేస్తే చేయించుకుంటాం మేము. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పటిది కాదు, ఇది కులం పిచ్చిలో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వ్యక్తులు వచ్చేసి ప్రేరేపిస్తున్నప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి మావి. ఆ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము ఏ స్థాయికైనా మాట్లాడడానికి, అంటే ఒకసారి అంటారు మీరు దిగజారి మాట్లాడుతున్నారు, అవతలి వ్యక్తి చేసేటువంటి ఒక మాట నాకు అట్లా అనిపించింది. కిరాతకమైనటువంటి విషయంలో కిరాతకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆవేశంగా, ఎందుకంటే మేము కూడా పప్పన్నంలో కారం తింటున్నాం కదా, ఆవకాయ ఏం తిండి అసలు విచిత్రం ఏంటంటే మేము కూడా మా మాంసం తిన్నాం, మేము కూడా పప్పు, అందరు పప్పు. అందుకే ఆ మాట అన్నావు కాబట్టి నీకు ప్రతిస్పందనకి ఈ మాట వచ్చేసింది అంటారు. నేను నువ్వు మాంసం తిని మాట్లాడినావు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటారు, అరే వాళ్ళు తినే విధానం అండి, వాళ్ళ శివన శైలితో మాట దొర్లుంటారు, మీరు మాట్లాడతారంటే నేను తట్టుకోలేను. ఇక ఇప్పుడు ఒక్కొక్కరు అయిపోయారు. మొన్న ఒక 2 నెలల క్రితం ఒక ఆయన, అంతకుముందు ఒక ఆయన. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఏ విషయం మాట్లాడుతున్నారు? మీరు పాపనోళ్ళ మీద సనాధర్మం మీద మాట్లాడుతున్నారా? అంటే మొన్న ఒక ఆయన సనాధర్మం గురించి మాట్లాడతాడు, ఒక ఆయన సనాధర్మం గురించి, అంతకుముందు ఒక ఆయన జ్యోతిష్యం గురించి, అంతకుముందు ఆయన వేదాల గురించి, ఒక ఆయన పైత్యం అని చెప్పేసి బ్రాహ్మణ పైత్యం మా మీద. అంటే సనాతన ధర్మము బ్రాహ్మణ సమాజం గురించి మాట్లాడతారా, మానవతావాదం గురించి మాట్లాడతారా? మానవతావాదం గురించి మాట్లాడుతున్నట్టయితే ఇతర మతాల వాళ్ళు చేసేటువంటి కొన్ని మ్లేచ్ఛమైనటువంటి పనుల గురించి చర్చిస్తే వాళ్ళు కూడా అట్లా దాన్ని ఏమైంది చెప్పిన. ఇది ఈ మ్లేచ్ఛ అనే పదం వచ్చినప్పుడు మ్లేచ్ఛ అంటే ఇది
ఆనాడు ఆదివాసీలుగా ఉన్న మళ్ళీ ఆనాడు మీరు సమాజానికి చెప్పారు, మీకు దూరంగా ఉన్న అర్థం- వారికి అర్థం చెప్పిన అన్వయం అవుతున్నది. మీరు అన్వయం చేసుకుంటున్నారు. మ్లేచ్ఛము అంటే పనికిరాని పనులు చేసేవాడు అని మ్లేచ్ఛ అర్థము. ఆ అర్థం చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. ఇటువంటి మ్లేచ్ఛమైన పనులు చేసేటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు కదా, మతోన్మాదులు చేసేటువంటి మారణకాండలే కదా, దాని గురించి కూడా మీరు పాటలు పాడి హిందూ ధర్మం గురించి చెడ్డవాళ్ళ గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను ఈ క్రిస్టియన్ల గురించి ఇతరుల గురించి మాట్లాడితే అరే ఈయన మానవతావాదిరా, ఈయనది నాస్తికుడు ఆయన అని చెప్పి నేను అప్రిషియేట్ చేసి మీకు ఒక బో ఇచ్చేవాడిని, టేక్ ఏ బో అని. కానీ నన్ను అందరిని ఒకే విధంగా చూస్తే కనుక మీరు అప్పుడు నువ్వు గొప్పవాడివి, నువ్వు విజ్ఞుడు వెంట నేను రెస్పెక్ట్ ఇస్తాను నీకు, మీరు అని మాట్లాడతా అప్పుడు నేను అని నేను పట్టించుకోను. అరే అని సమాజం బాగుండి మాట్లాడుతున్నాడయ్యా, మంచివాడైనా, ఒక మంచి వాది, గాంధేయవాది, ఇంకొక వాది అని చెప్తాను నేను. అదే కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని ఓ బాపనోడా అన్న మాట వచ్చినప్పుడు నిన్ను నీ కులం పెట్టి తిట్టలేను, ఎందుకంటే నాకు విజ్ఞత ఉంది కాబట్టి. నీ కులం పెట్టి తిట్టలే ఏమన్నప్పుడు మేము నాస్తిక, నాకు కులం లేదన్నాడు ఆయన లైవ్లో, నాకు కులం లేదన్నాడు. మరి నాస్తికులం అనుకున్న మీరు కులంతో ఎందుకు మీరు వేలు పెడుతున్నారు అని అడిగాను నేను. సమాధానం లేదు. నాస్తి కులం అన్నావు, మరి బాపని కులం అని ఎందుకు మాట్లాడావు నువ్వు? దానికి ఏం అర్హత ఉంది నీకు, ఏం ఎలిజిబిలిటీ ఉంది నీకు అనడానికి? కాబట్టి అక్కడ పదం దాటే అవకాశం. మీరు అన్నారు ఒక పదం దారారు మీరు, అది విచక్షణ జ్ఞానం కోల్పోయాను. అఫ్కోర్స్ మనం ఒక అమ్మాయి అడిగినాను, మా ఇంట్లో కూడా అడుగుతాను నేను, అలా కరెక్ట్ కాదు అంటే నేను ఆ పదాన్ని పూర్తి చేయకుండా ఆయన ఆవేశంగా పైకి వచ్చేసాడు, అంటే అని మొదలుపెట్టాడు. అప్పటికి అది దాటిపోయింది. అంటే నేను అన్న మాట మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వు కూడా బట్టలు ఇప్పుకొని తిరిగితే మీ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు వేసుకోవా అన్నటువంటి మాటకి పూర్తి చేయప్పుడు ఆయన ఆవేశంగా అన్నాడు. నేను కూడా మర్యాద అని చెప్పేసి ఆ డిస్కషన్ పక్కకి వెళ్ళిపోయింది. నిజంగా కూడా అక్కడ విచక్షణ కోల్పోవద్దు. నేను ఆడకూతురుని ఎప్పుడు అవమానంగా మాట్లాడను, ఎందుకంటే నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నా తల్లి ఉంది కదా, అసలు మాట్లాడను నేను. ఆ కంక్లూజన్లో మీకు ఎండ్ అయ్యే లోపల అది ఆవేశంగా వచ్చింది తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఆడపిల్లని నా కూతురు లాంటిది, ఆయన భార్య నా కూతురు లాంటిదే, నా చెల్లి లాంటిది అంటాను నేను. అట్లా అసలు పట్టించుకుని అటువంటివి జారం మేము ఎట్టిగా జారం వేస్తారు మ్యాక్సిమం. కాబట్టి ఈ విషయం కంక్లూజన్ తెలుసు కాబట్టి మీకు అది వినపడింది తప్ప నేను కాదు. ఇక్కడ ఏమంటారంటే నవ సమాజ నిర్మాణం కోసం మీరు పాటుపడతా అంటే పాటుపడండి, దానికి మేము మమ్మల్ని అడగండి. అన్నా నువ్వు నాకు వచ్చి మాట్లాడుతుందా, నేను మాట్లాడతాను, నేను నీతో పాటు నిల్చుంటా. నువ్వు గజ్జగట్టి పాట పాడతావు, నేను కూడా పాట పాడతా. నువ్వు బాపలోన పాట పాడితే నేను ఇంకోటి మాట్లాడి నీ పాట పాడుతాను, నాకు పాటలు వస్తాయి. అది ఇదే అనేది నేను. అంటే మీరు అన్నట్టుగా ఎందుకు వస్తున్నాయి అంటే తెలియట్లేదు. రాజకీయమైనటువంటి గుర్తింపు కోసమా, నీ గుర్తింపు నీ ఉనికిని గుర్తించుకోవడం కోసమా? మొన్న 6 ఏళ్ల క్రితం ఒక ఆయన, అంతకుముందు ఒక ఆయన, ఇప్పుడు ఇంకొక ఆయన. సమర్థవంతమైన మంచి చర్చ జరిగితే ఏదైనా మంచిది. ఇటువంటి చర్చ జరిగితే అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడితే చర్చ ఉంటుంది, ఆ చర్చకి అర్థం ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, నేను అందరూ సమానమే, డిస్క్రిమినేషన్ ఇస్ ఎట్టిపోతే మంచిది కాదు. కానీ ఇప్పటి సమాజంలో కూడా ఎవరు కూడా బ్రాహ్మడు ఎవరి మీద ఆధారపడటం లేదు, ఇంకొకళ్ళు మా మీద ఆధారపడట్లేదు, ఎవరు ఆధారపడట్లేదు. కాబట్టి నీ బతుకు నువ్వు బతకండి, మామూలు బతకనివ్వండి. అనవసరంగా దీన్ని తీసుకెళ్ళి నీ ఉనికిని గుర్తుంచుకోవడానికి ఇలాంటివి చేసి ప్రలోభపడి నువ్వు ప్రమాదంలో పడదంటాను. ప్రమాదం అంటే ఏంటంటే 10 మందిలో అభాస పాలవుతుంది, అదే ప్రమాదం అంటే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ శర్మ గారు, లోక కళ్యాణమస్తు. థ్యాంక్ యూ. ఈ డిస్కషను వాస్తవానికి నేను ఇంట్రోలో చెప్పినట్లుగానే భారతీయ సమాజంలో ఉన్న అంతరాలు ఎన్ని ఉన్నా సరే ప్రజలుగా కలిసి జీవిస్తున్నాం, ప్రజలుగా ప్రయాణిస్తున్నాం. భావోద్వేగాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి, జీవన విధానాలు కొంత భిన్నంగా ఉంటాయి. అందరిలో మంచి వాళ్ళు ఉన్నారు, అందరిలో దానికి భిన్నమైన వారు ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, కాలం మారడం అంటే మనుషుల ఆలోచన మారడమే. ఆలోచన మారుతున్నది, మార్పు వస్తున్నది. ఏ కుల పట్టింపు లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వారు కులాలకు అతీతంగా ఎందరో ఉన్నారు. మంచిగా జీవిస్తున్న వారు ఉన్నారు. సాటి మనిషి పట్ల ప్రేమ, దయ, జాలితో ఉన్నవారు కోటాను కోట్ల మంది ఉన్నారు. కరోనా కాలంలో ఎవరూ పట్టించుకోనప్పుడు బస్టాండ్లలో నీళ్లు ఇచ్చినవారు ఏ కులమని ఎవరు అడగలేదు. అంటే మానవతా దృక్పథం కలిగిన వారు. బహుశా అట్లాంటి చర్చలు మరింత జరగాలి. కులాంతర వివాహాలు చేసుకుని కులమే లేదన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. భారతీయులు అని చెప్పుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి చర్చలు మరొక కొత్త అంశాన్ని, మరొక కొత్త ఆలోచన తీసుకొచ్చే విధంగా ఉండే ప్రయత్నం అందరమూ చేయాలి. ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.